హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఇన్నోవేటివ్ ఛానల్. ఎవర్ గ్రీన్ లో ప్లాన్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం ఇక్కడ. ఓకే, సో ప్లాన్ మీన్స్ సో వీళ్ళు ఏం చేయమంటున్నారు మనల్ని. సో ఎవర్ గ్రీన్ లో వీళ్ళు ఏం చేయమంటున్నారు, ఎలా చేస్తే సో మనము ఎలా ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ గా మనము కొంత ఎర్నింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది ప్లాన్ మనకు చూపిస్తుంది, నేర్పిస్తూ వస్తుంది. సో దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే సో దాని ప్రకారంగా మనము ఏం చేస్తామంటే మనం ఎర్నింగ్ చేసుకుంటాం. సో చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు క్లియర్ గా రాసి ఉంది, అవునా? ఇక్కడ క్లియర్ గా మీకు రాసి ఉంది. సో నేను ఒక పేజ్ ని ఓపెన్ చేస్తూ చేయకపోతుంటాను. సో మన యొక్క సిస్టమ్ యొక్క పేరు వచ్చేసి ఎవర్ గ్రీన్ వరల్డ్ డాట్ ఐఓ. దానికి ట్యాగ్ లైన్ నెవర్ క్విట్ అని పెట్టారు. సో రైట్, సో మరి ఈ ఎవర్ గ్రీన్ లో మెయిన్ గా మనకి 13 స్లాట్లు ఉంటాయి, 13 స్లాట్లు ఉంటాయి, లేదా 13 ర్యాంకులు ఉంటాయి అనుకోండి. కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. సో లేదా 13 లెవెల్లు ఉంటాయి అనుకోండి. లెవెల్ కానీ ర్యాంకులు కానీ ఉంటాయి. కానీ ఓవరాల్ గా ఇక్కడ స్లాట్స్ అని ఉంటాయి కాబట్టి ఫైనల్ గా ఇదే తీసుకోవాలి. 13 స్లాట్లు ఉంటాయి. ఒక్కొక్క స్లాట్ కి ఒక రకమైనటువంటి బిఎన్బి ఉంటది, ఒక రకమైనటువంటి ధర ఉంటది. ఓకే, సో వాటితో ఒక్కొక్క స్లాట్ ని మనం కొంటూ వెళ్ళాలి. సో ఇక్కడ జైనింగ్ అనే మాటని మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఓకే, సో అందుకే సేమ్ మీరు ఎలా ఫీల్ అవ్వాలి క్రిప్టో కరెన్సీని అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చూడాలి, ఒక ఆస్తిని సంపాదించుకునే విధానం లాగా చూడాలి. అందుకే ఇక్కడ 13 స్లాట్లకి ఒక్కొక్క స్లాట్ కి ఒక్కొక్క ధర ఉంటది. సో మీరు వాటిని కొంటూ వెళ్ళాలి. ఓకే, కొంటూ వెళ్ళాలి. ఒకటో స్లాట్, రెండో స్లాట్, మూడో స్లాట్ ఇలా కొనాలి. కొన్న తర్వాత ఏం చేయాలి ఇక్కడ అంటే కొంతమందితో కొనిపించాలి, నాట్ జైనింగ్ చేపియాలి అనకూడదు. ఇక్కడ మీరు కొంతమందితో కొనిపించాలి. ఎందుకంటే ఇది ఒక అసెట్స్ అని గవర్నమెంట్ గుర్తించింది, ఒక ఆస్తి అని గుర్తించింది దీన్ని. అందుకే మీ స్తోమతను బట్టి 1 కొంటారా, 2 కొంటారా, 3 కొంటారా, 4 కొంటారా, 5 కొంటారా, 12 కొంటారా, 13 కొంటారా, అది మీ ఇష్టం. ఓకే, సో 500తో మొదలుకొని 14 లక్షల వరకు ఈ స్లాట్ల విలువలు ఉంటాయి. అంటే ఒకటో స్లాట్ కి 500 రూపాయలు మినిమం ఉంటది. పెరుగుతూ పెరుగుతూ పోతే లాస్ట్ స్లాట్ వరకు, 13వ స్లాట్ వరకు ఓవరాల్ గా సో అప్రాక్సిమేట్లీ 14 లక్షల వరకు ఉంటుంది దీనికి కాస్ట్. మీరు కొనాలి, వీలును బట్టి కొనాలి. ఓకే, ఒక్కొక్క స్లాట్ కి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాఫిట్స్ ఉంటాయి, ఒక్కొక్క సో లావాదేవీలు ఉంటాయి. స్లాట్లు పెరిగే కొద్దీ లాభాలు ఎక్కువగా ఉంటాయి. మీకు లాభం ఎక్కువ కావాలంటే ముందు స్లాట్ల వరకు వచ్చి కొనుక్కోండి. ఓకే, సో లాభం తక్కువనే రావాలంటే 1లోనో 2లోనో 3లోనో కూడా మీరు ఉండవచ్చు కదా. సో రైట్, సో మరి నేను ఇంతకు ముందే చెప్పాను ఇక్కడ ఎన్ని స్లాట్లు ఉంటాయని చెప్పాను, 13 స్లాట్లు ఉంటాయని చెప్పాను. మీ మొబైల్స్ అంతా కూడా అడ్డంగా ఉంచుకోండి, ఇలా మీకు నీట్ గా కనిపిస్తుంది ఇదంతా. సో ఇక్కడ U1 రాశాను, నేను ఇంతకు ముందే చెప్పాను మీరు స్లాట్ కొనాలి అని. ఇక్కడ INR లో ఉండవు, డాలర్ల రూపంలో ఉంటాయి స్లాట్లు. అది కూడా ఏంటిదంటే బిఎన్బి రూపంలో ఉంటది. 0. నేను బ్రాకెట్ లో రాశాను 0.005 బిఎన్బి అని రాశాను. దీని ఐఎన్ఆర్ లోకి రాసుకుంటారా తెలియాలంటే దాదాపుగా ఒక 500 రూపాయలు అవుతాయి స్లాట్ 1 కొనడానికి. స్లాట్ 1 కొన్నప్పుడు ఏం జరుగుతుంది, ఎవరికి సిస్టమ్ లో ఏం జరుగుతుంది, మీకు ఏం లాభం ఉంటది స్లాట్ 1 కొన్నప్పుడే 500తోని. సో ఇక్కడ మీకు ఒక నాన్ వర్కింగ్ అనే లాభం ఉంటది, ఆదాయం ఉంటది. అంటే మీకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సిస్టమ్ చాలా డబ్బిస్తుంది ఇక్కడ. ఇలాగే మీరు స్లాట్ 1 ఎవరైతే కొంటుంటారో ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా వరల్డ్ వైజ్ గా కాన్సెప్ట్ రన్ అవుతుంది. కాబట్టి ఇలా స్లాట్ 1 ఎవరైతే కొంటుంటారో, స్లాట్ 1 ఎవరైతే కొంటుంటారో వాళ్ళందరినీ తీసి మీ కింద యాడ్ చేస్తూ ఉంటది. 5 మందిని 5 మందిని 5 మందిని 5 మందిని ఇలా యాడ్ చేస్తూ పోతది. ఓకే, మీరు కొన్నారు కదా, మీలాగే కొంతమంది ఇలా కొంటూ ఉంటారన్నమాట. కొంటూ ఉంటే ఎక్కడెక్కడో వాళ్ళు కొంటూ ఉంటే మీరు టైం వచ్చినప్పుడు మీకు సో ఏం చేస్తుందంటే 7.20 బిఎన్బి ఇస్తుంది. ఇక్కడ రాసాను చూడండి, ఇక్కడ ఒక ఐడిని సో ఇక్కడ మీకు ఒక ఓపెన్ చేస్తుంది, ఒక ఐడిని ఓపెన్ చేస్తుంది. ఎంత ఇస్తుంది అంటే చూడండి 7.20 బిఎన్బి ఇస్తుంది. ఫస్ట్ 7.20 బిఎన్బి అంటే మాకు అర్థమైతే లేదు, మాకు INR ఎంతనో అంటే చెప్పమన్నారేమో. కానీ ఇక్కడ నేను దాన్ని కూడా రాశాను చూడండి, ఇక్కడ నేను 3 యారో మార్క్ పెట్టాను. ఇక్కడ
7.20 బిఎన్బి మీకు వస్తుంది. ఒక బిఎన్బి 25,000 రూపాయలు, మీరు పెట్టింది 500 రూపాయలే. కానీ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే 7.20 బిఎన్బి మీకు ఇస్తుంది. ఒక్క బిఎన్బి 25,000 అంటే మీకు ఎంత అంటే 1,80,000 రూపాయలు అప్రాక్సిమేట్లీగా వస్తుంది. ఓకే, సో నియర్ బై 1,80,000 రూపాయలు వస్తుంది మీరు స్లాట్ 1 కొన్నందుకు. అవునా? సో 1,80,000 రూపాయలని సిస్టమ్ ఒకేసారి మీకు ఇవ్వదు. ఎలా ఇస్తుందంటే 6 రౌండ్లలో ఇస్తుంది. 6 రౌండ్లలో. ఇక్కడ ఐఎన్ఆర్ ఇయ్యదు. ఏమిస్తుంది ఇక్కడ? బిఎన్బి ఇస్తుంది. బిఎన్బి అంటే క్రిప్టో కరెన్సీ ఇస్తుంది. బిఎన్బి అనే క్రిప్టో కరెన్సీని ఇస్తుంది. ఓకే, సో వాటిని డాలర్లలోకి మార్చుకోవాలి, తర్వాత ఐఎన్ఆర్లలోకి మార్చుకోవాలి. క్లియర్? ఎన్ని రౌండ్లలో ఇస్తుంది అని చెప్పాను? బిఎన్బిని 7.20 బిఎన్బిని 6 రౌండ్లలో ఇస్తుంది. దాని డబ్బు ఎంత ఐఎన్ఆర్లో? 1,80,000. ఫస్ట్ బిఎన్బి ఎలాగ ఇస్తుందో చూడండి 6 రౌండ్లో. మీరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ పీడిఎఫ్ లో మీకు అర్థమవుతుంది. రౌండ్లు 6 అని చెప్పాను, 6 రౌండ్లు రాశాను ఆడ. ఒక్కో రౌండ్ లో ఇక్కడ బిఎన్బి అని రాశాను. ఒక్క రౌండ్ లో ఎంత బిఎన్బి? 0.01 బిఎన్బి. అవునా? సో మీకు బిఎన్బి అంటే సిస్టమ్ ఇంకా మీకు అర్థం అవ్వాలి. అర్థం అవుతుంటే ఇంత బిఎన్బి ఎన్ని డాలర్లు అవుతుందో మీకు తెలుస్తుంది నిదానంగా. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు, ఓహో స్లాట్ 1 కొంటే 7.20 బిఎన్బి వస్తుందంట. ఒక బిఎన్బికి 25,000 రూపాయలంట. దానికి 1,80,000 రూపాయలంట అని మీరు అర్థం చేసుకోండి ఈ రోజు వచ్చిన వాళ్ళు. సో 6 రౌండ్లలో ఫస్ట్ అయితే మీకు బిఎన్బి ఇస్తుంది. ఒకటో రౌండ్ లో ఎంత బిఎన్బి? ఇంత. రెండో రౌండ్ లో 0.03 బిఎన్బి. మూడో రౌండ్ లో 0.07 బిఎన్బి. నాలుగో రౌండ్ లో 0.25 బిఎన్బి. ఐదో రౌండ్ లో 0.79 బిఎన్బి. ఆరో రౌండ్ లో 6.05 బిఎన్బి. ఈ 6 రౌండ్లను కలిపితే ఇక్కడ టోటల్ రాశాను 7.20 బిఎన్బి అవుతుంది. 7.20 బిఎన్బి ఇస్తుంది సిస్టమ్ మీకు. ఆ బిఎన్బి ఐఎన్ఆర్ లో ఎంత అంటే 1,80,000 రూపాయలు అప్రాక్సిమేట్లీగా అవుతుంది. సో మీరు ఇది ఎప్పుడు ఇస్తుంది అనేది మీకు డౌట్ కదా. ఎలా ఇస్తుంది అనే దాని గురించి తర్వాత డౌట్, కానీ ఎప్పుడు ఇస్తుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటది కదా. సో ఎలా ఇస్తే ఏంటి, మాకేంటి, ఎప్పుడు ఇస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అవునా? సో దానికి నేను ఒకే ఆన్సర్ చెప్తున్నాను ఇక్కడ. 6 సంవత్సరాలుగా వెయిట్ చేయండి ఇక్కడ మీరు. ఒక రౌండ్ కి 1 సంవత్సరం, రెండో రౌండ్ కి 2వ సంవత్సరం, మూడో రౌండ్ కి 3వ సంవత్సరం, 4వ రౌండ్ కి 4వ సంవత్సరం. అమ్మా 6 సంవత్సరాల 6 నెలలు ఇస్తే బాగుండేది అనుకుంటున్నారా? మీరు ఎక్కడైనా సంపాదించారా? 500తోని 1,80,000 రూపాయలు సంపాదిస్తారా? మీరే చెప్పండి. ఏ బ్యాంక్ లో పెడితే 500 రూపాయలు 1,80,000 అవుతుంది. ఏ బిజినెస్ లో పెడితే 500 రూపాయలు 1,80,000 అవుతుంది. అవునా? అదే లాజిక్ ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కదా ఇక్కడ కూడా. అవునా? 6 సంవత్సరాలు వెయిట్ చేయండి. సంవత్సరం పెరిగే కొద్దీ మీకు ఇన్కమ్ బాగా పెరుగుతుంది. క్లియర్? మీరు పెట్టిన 500 సిస్టమ్ ఏం చేసిందో నేను చెప్పాను. క్లియర్? 6 రౌండ్లలో 7.20 బిఎన్బి ఇస్తుంది. సంవత్సరానికి ఒకసారి ఇస్తుంది అని నేను చెప్తున్నాను. ఓకే రైట్. కానీ మళ్ళీ ఇక్కడ లాజిక్ ఇందు చూడండి. ఇంతేనా? 7.20 బిఎన్బి ఇంకా ఎక్కువ వచ్చింటే బాగుంటేది అనుకుంటారు కొంతమంది. అవునా? 7.20 బిఎన్బి 1,80,000 ఒక 5 లక్షలు అంటే నా కూతురు పెళ్లి చేస్తేనేమో బాగుండేది. ఇంకొక 1,80,000 అయితే నేను ఒక ఇల్లు కొనేవాడినేమో. ఇంకొక 1,80,000 అయితే నేను ఒక కారు కొనేవాడినేమో అనుకుంటుంటారు కొంతమంది. ఈ 1,80,000 కొంతమంది లైట్ గా తీసుకుంటారు ఇంతేనా అని. కానీ 500కి అదే ఎక్కువ అయితే కొంతమంది 1,80,000 కూడా సో ఇంకొంచెం బాగా వచ్చింటే బాగుండేది అనుకుంటారు కదా. ఖచ్చితంగా అయితే మనిషి యొక్క సైకాలజీ అలాగే ఉంటది కదా. అవునా? వచ్చిన తర్వాత బాగా అర్థమవుతుంది, అయ్యయ్యో 1,80,000 ఇంకొంచెం ఎక్కువ అయితే బాగుండేది అనుకుంటారు. అందుకోసమే మీకేం చేస్తుంది సిస్టమ్ అంటే 3వ రౌండ్ ఆటో పూల్ ఇస్తున్నప్పుడు, 3వ రౌండ్ మీకు వస్తున్నప్పుడు, అవునా, సో 3వ రౌండ్ ఆటో పూల్ వస్తున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే మీకు మొత్తం డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ సిస్టమ్ కొంచెం కట్ చేసుకుంటది. కట్ చేసుకొని 7.2 వచ్చేటివి 4 సార్లు ఇస్తుంది మీకు. 4 సార్లు ఇస్తుంది. ఇక్కడ మీరు డబ్బు పెట్టట్లేదు. యాక్చువల్ గా 3వ రౌండ్ అప్పుడు మీకు సిస్టమ్ మళ్ళీ కొంచెం డబ్బుని కలెక్ట్ చేసుకుంటది. బిఎన్బిని కట్ చేసుకుంటది సిస్టమే ఆటోమేటిక్ గా చేసుకొని. సో ఏం చేస్తుంది చెప్పండి? మళ్ళీ భద్రపరుచుకుంటది ఇక్కడ. అట్లాంటివి 4 సార్లు ఇస్తుంది. 7.20 బిఎన్బి అంటే 4 సార్లు 1,80,000 1,80,000 వస్తుంది 3వ రౌండ్ నుంచి. 4వ రౌండ్ లో కూడా మీకు మొత్తము బిఎన్బి మీ చేతికి ఇవ్వకుండా మళ్ళీ సిస్టమ్ కట్ చేసుకొని మళ్ళీ దాన్ని కూడా 7.20 బిఎన్బిలు 4 సార్లు ఇస్తుంది. అంటే 1,80,000 మళ్ళీ 4 సార్లు వస్తుంది 4వ రౌండ్ నుంచి. దాన్ని కూడా 6 సంవత్సరాలు వెయిట్ చేయాలి అక్కడ కూడా. ఓకే,
ఐదో రౌండ్ అప్పుడు కూడా మీకు అలాగే చేస్తుంది, మీ చేతికి డబ్బులు ఇవ్వకుండా మొత్తం. అవునా? గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు, కొన్ని ప్రైవేట్ వ్యవస్థలో పనిచేస్తుంటారు, కొన్ని అవునా ఏంటి అది కొంచెం ఏంటి కట్ చేస్తుంటారు కదా, అది ఏమంటారు, సారీ ఏదో గుర్తొస్తలేదు సడన్ గా, ఎవరైనా గుర్తుందా? పిఎఫ్ సార్. రైట్ మేడం, పిఎఫ్. వెరీ గుడ్. సో పిఎఫ్ లాగా గవర్నమెంట్ ఎంప్లాయీలకైతే బాగా తెలుస్తుంది, నెల జీతం మొత్తం ఇవ్వకుండా వాళ్ళకి పిఎఫ్ కట్ చేసుకుంటది. ప్రైవేట్ సెక్టర్ లో పనిచేస్తున్న కంపెనీలు కూడా ఆ వ్యక్తికి మొత్తం ఇవ్వకుండా కొంచెం పిఎఫ్ కట్ చేసుకుంటది. అలాగా అన్నమాట. మూడో రౌండ్ లో కూడా మనకు మొత్తం రావాల్సిన ఆ డబ్బుని మొత్తం ఇవ్వదు, నాలుగో రౌండ్ లో మొత్తం ఇవ్వదు, ఐదో రౌండ్ లో మొత్తం ఇవ్వదు, ఆరో రౌండ్ లో మొత్తం ఇవ్వకుండా ప్రతి మూడో రౌండ్ నుంచి 4 సార్లు మీరు మళ్ళా 1,80,000 పొందుతారు. ఐదో రౌండ్ లో మళ్ళీ మీరు 1,80,000 పొందుతారు 4 సార్లు. ఐదో రౌండ్ లో మీరు మళ్ళా 1,80,000 4 సార్లు పొందుతారు. అవునా? ఆరో రౌండ్ లో మళ్ళా మీరు అదనంగా 1,80,000 మీరు 4 సార్లు అదనంగా మీరు పొందుతారు. దానికి కూడా 6 సంవత్సరాలు అక్కడి నుంచి కూడా మీకు మొదలవుతుంది అక్కడ. ఓకే, మీరు పెట్టిన 500కి చూస్తే మహాసముద్రం లాంటి ఇన్కమ్ మీకు మొదలవుతుంది. అవునా? సో ఒకటో స్లాట్కి ఎంత ఉంటే రెండో స్లాట్ గురించి చెప్పారనుకుంటారా? రైట్, మీరు ఎవరిని వర్క్ చేయకపోతే అది. అవునా? కానీ సిస్టమ్ లో మీరు 500 పెట్టగానే మీకు జరిగే రిజల్ట్ అది. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఎవరికి .io మీరు పని చేయాలి అనుకుంటే, అవునా, కొంతమంది చేత ఈ స్లాట్లు వన్ కొనిపించాలి అనుకుంటే మీరు కూడా కొనిపించండి. ఫస్ట్ మీరు కొనాలి. ఆల్రెడీ మీరు కొన్నారు, కొన్నందుకే ఆ ఫస్ట్ పేజ్ లో ఉన్నటువంటి రిజల్ట్ అది. మీరు కొన్న తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 చేత కొనిపిస్తే ఏం జరుగుతుందో చూడండి. మీరు 4 చేత కొనిపిస్తారా, 1 మంది చేత కొనిపిస్తారా, 10 మంది చేత కొనిపిస్తారా అనేది మీ వ్యక్తిగత విషయం. అది మీకు ఎంత డబ్బు కావాలనుకుంటారో అంతమంది చేత కొనిపించండి. కానీ మినిమం ఒక్కరి చేతనైనా కొనిపించాలి. మీరు 1 కొన్న తర్వాత ఒకరి చేతనైనా కొనిపించాలి. మీరు 2 కొంటే మినిమం ఒకరి చేతనైనా కొనిపించాలి. మీరు 3 కొంటే 3 స్లాట్లని ఒక వ్యక్తి చేత కొనిపించాలి కదా. సో మీరు ఎన్ని స్లాట్లు అయితే కొంటారో అన్ని స్లాట్లని కనీసం 1 పర్సన్ చేతనైనా కొనిపించాలి. కొనిపిస్తేనే సిస్టమ్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా మీకు ఇన్కమ్ ఇస్తుంది. అంటే ఇంతకు ముందు ఇలా స్లాట్లు ఎవరైతే కొంటారో వాళ్ళ కింద మీ ఐడి కింద వేస్తూ కొన్ని ఇట్లాంటి ఇన్కమ్ ఇస్తుంది. ఓకే, ఒకవేళ మీరు 4 కొనిపించారనుకోండి, స్లాట్లు అన్ని 4 అయితే పక్క కొనిపించండి. దీంట్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ ని మీరు చూస్తారు. మినిమం 4 కొనిపించండి. అవునా? సో జాబులు లేక, అవునా, పనులు లేక గ్రామీణ ప్రాంతాల్లో విలవిలలాడిపోతున్నారు రైతులు, వర్షాలు పడక. ఏ రైతు తనకు పని ఇస్తాడా, కూలికి పిలుస్తాడా అని కదా. మొబైల్ ఆధారంగా చేసుకొని పని చేయండి, డాలర్లు వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు 4 చేత కొనిపించండి స్లాట్ 1 కంటే ఎంత, 500 రూపాయలతోనే 4 చేత కొనిపించండి. ఇదిగో ఆ 4కి నేను ఏమని చూపించాను, ABCD అని చూపించాను. ఆ ఫస్ట్ 4లో ఫస్ట్ ఎవరు, ఏ అనే వ్యక్తి చేత మీరు కొనిపిస్తే ఏం జరుగుతుంది మేము ఇక్కడ క్లియర్ గా రాసాం. ఇక్కడ ఆరో మార్కులు పెట్టి చూపించాం. ఓకే, తర్వాత ఒక వ్యక్తి కొనిపించినప్పుడు స్లాట్ 1ని అక్కడ మీకు ఏం ఇన్కమ్ రాదు. ఇక్కడ 100% మళ్ళీ గ్లోబల్ గా తీసుకుపోతుంది, ఆటోపుల్ కి తీసుకుపోతుంది. ఆటోపుల్ అంటే ఏంటిదంటే సో మీకు సిస్టము, అవునా, ఫ్రీగా అధిక మొత్తంలో డబ్బిస్తుంది. అంటే సిస్టమ్ యొక్క వర్క్ ను ఆధారంగా చేసుకొని, రైట్. నాన్ వర్కింగ్ అంటే క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చే డబ్బు. ఒక స్లాట్ 1ని ఏ చేత కొనిపిస్తే 100% అది నాన్ వర్కింగ్ కి వెళ్ళిపోతుంది. మీకు డబ్బులు ఏం రావు, అప్పుడు డాలర్లు ఏం రావు మీకు ట్రస్ట్ వాలెట్ కి. అలా వెళ్ళడమే మంచిది ఇక్కడ. ఓకే, రైట్. మరి బి చేత కొనిపిస్తే ఏంటిది, B% చేత ఇక్కడ మీకు రాశాను చూడండి PDF లో, 100% టు యూ అని రాశాను. తర్వాత సి చేత కొనిపిస్తే 100% మీకే వస్తుంది. తర్వాత డి చేత కొనిపిస్తే మీకు లింక్ ఇచ్చిన వ్యక్తికి వెళ్ళిపోతుంది. ఇక్కడ 4 కొన్నప్పుడు ఏం జరిగిందో చూడండి, ఇక్కడ రాసాం. ఇక్కడ 4 కొనిపించారు. మీరు కొనిపించారంటే ఏం చేశారు, మీరు పని చేశారు. నా 1వ స్లాట్ని 4 వ్యక్తుల చేత కొనిపించారంటే ఇక్కడ పని జరిగినట్లు. ఆ పనికి ప్రతిఫలం ఏముందో చూడండి. ఇక్కడ A+B+C+D ఇక్కడ కూడితే ఏం జరిగిందో చూడండి. A ద్వారా 0, B ద్వారా సో 100% అంటే 0.005, C ద్వారా 100% అంటే 0.05, D 100% అప్లై అయినకి వెళ్తుంటుంది, మీకు ఏమి రాదు. సో మొత్తం ఎంత అంటే మీకు 1వ స్లాట్ లో 4 చేత కొనిపిస్తే 0.01 BNB. సో దీని అప్రాక్సిమేట్లీ గా మీకు INR కావాలనుకుంటే, మన భారతదేశ కరెన్సీ కావాలనుకుంటే
ఇలా రాసిన బిఎన్బి ఇంటి 25,000 చేసుకోండి, 250 రూపాయలు వచ్చినట్లు ఒకటో స్లాట్ ని 4 వ్యక్తుల చేత 4 మంది చేత కొనిపిస్తే, అయ్యో ఇంతేనా, ఒకటో స్లాట్ ని 4 చేత కొనిపిస్తే 250 రూపాయలు రావడం ఏంటిది, ఒకరోజు పనికి పోతే వస్తది కదా అని అనుకుంటారు కదా. సో అదే కదా ఇక్కడ, అవునా. సో మ్యాజిక్ అంటే ఇదే కదా. మీరు 2కు రండి, 3కు రండి, 4తో కాకుండా 8 మందిని చేయండి, 8 మంది కాకుండా 12 మంది చేత కొనిపించండి, ఈ ఇన్కమ్ ఎక్కువగా అయిపోతుంది. ఓకే, సో మరి 8 మంది 5 మంది అనే తర్వాత, కానీ 4ని ఇక్కడ నేర్చుకోండి. ఫస్ట్ ఇక్కడ 4 చేత కొనిపిస్తే ఇన్కమ్ ఏమైందో చూడండి ఇక్కడ. ఓకే, ఏ ద్వారా మనకి ఇన్కమ్ రాలేదు, ఆటోపుల్కి వెళ్ళింది. బి ద్వారా మనకు 100% వచ్చింది, 100% వచ్చింది. సి ద్వారా 100%, తర్వాత డి ద్వారా అప్లైనర్కి వెళ్తుంది. మీకు డి పర్సన్ వచ్చినప్పుడు, 4% వచ్చినప్పుడు సో మనకేం రాదు ఇక్కడ. సో మరి ఏ ద్వారా మీకు డబ్బు ఇవ్వకుండా సిస్టమ్ ఏం చేసిందంటే మళ్ళీ 7.20 బిఎన్బి మీకు ఇస్తుంది ఇక్కడ, 7.20 బిఎన్బి మీకు ఇస్తుంది ఇక్కడ. సేమ్ ఇంతకు ముందు చెప్పాను కదా, మీరు స్లాట్ 1 కొన్నప్పుడు ఏం చేశారు, ఏమైనా కొనిపించారా, ఎవరితోనైనా కొనిపించలేదు. ఎవరి చేత కొనిపించక మునిపి ఏం జరిగిందో ఇక్కడ ఏ చేత కొనిపిస్తే మళ్ళీ అదే జరుగుతుంది ఇక్కడ, రైట్. మళ్ళీ 7.20 బిఎన్బి. సో 7.20 బిఎన్బి అంటే ఇక్కడ చూడండి, 25,000 వేసుకుంటే 1,80,000 మళ్ళీ దీనికి ఈ 1,80,000 కూడా మీకు 6 రౌండ్లలో ఇస్తుంది. ఓకే, సో 6 రౌండ్లు ఇస్తుంది. 6 రౌండ్లో బిఎన్బి ఇస్తుంది. ఐఎన్ఆర్ డబ్బు ఇయ్యదు, మన భారతదేశ కరెన్సీ ఇయ్యదు, క్రిప్టో కరెన్సీని ఇస్తుంది సిస్టమ్. ఈ క్రిప్టో కరెన్సీని మన భారతదేశ కరెన్సీలోకి మార్చుకుంటే 1,80,000 రూపాయలు అవుతుంది. ఓకే, సో మీరు స్లాట్ 1లో కూడా 4ని గాను కొనిపిస్తే, ఆ మొదటి వ్యక్తి కొనిపించినప్పుడు ఇక్కడ మీకు డబ్బు ఇవ్వకుండా మళ్ళీ ఇలా చేస్తుంది. 7.20 బిఎన్బి 1,80,000 రూపాయలని మళ్ళీ ఇస్తుంది. సేమ్ ఒకటో స్లాట్ లాగానే ఇంతకు ముందు జరిగినట్లే 6 రౌండ్లు కూడా మళ్ళీ 7.20 బిఎన్బి దీనికి 1,80,000 రూపాయలు అవుతుంది. అవునా. ఇక్కడ కూడా మీరు ఏబిసిడిని కొనిపించినప్పుడు కూడా, ఏ ద్వారా కొనిపించినప్పుడు కూడా మళ్ళీ మీకు మళ్ళీ ఇంకొక 7.20 బిఎన్బి వస్తుంది కదా 6 రౌండ్ లో. మళ్ళీ 3వ రౌండ్ అప్పుడు కూడా అదే మ్యాజిక్. ఇక్కడ కూడా మళ్ళీ ఇంతకు ముందు లాగానే 4 సార్లు మళ్ళీ ఓపెన్ అవుతుంది. 5వ రౌండ్ అప్పుడు మళ్ళీ 4 సార్లు, 6వ రౌండ్ అప్పుడు మళ్ళీ 4 సార్లు మీరు తీసుకుంటారు 1,80,000. ఎందుకంటే సిస్టమ్ మళ్ళీ మనకి డబ్బులు ఇవ్వకుండా మొత్తం సిస్టమ్ కట్ చేసుకొని మళ్ళీ మనకి ఇస్తూనే ఉంటది, మళ్ళీ మనకి ఇస్తూనే ఉంటది. అందుకే సిస్టమ్ నెవర్ క్విట్ అని చెప్పారు. ఓకే, సో దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, సో కరెన్సీ టెక్నాలజీ అంతా మారుతుంది, ప్రపంచం అంతా క్రిప్టోగా మారుతుంది. దయచేసి నమ్మండి. సో క్రిప్టో కరెన్సీలను సంపాదించండి. ఓకే, ఒకటో స్లాట్ లోకి 4ని తీసుకొచ్చారు. ఏ వచ్చినప్పుడు, బి వచ్చినప్పుడు, సి వచ్చినప్పుడు, డి వచ్చినప్పుడు ఏం జరిగిందో మనం చెప్పాం. పనిలో ఏం జరిగింది, నాన్ వర్కింగ్ లో ఏం జరిగింది కదా. సో రైట్, మరి 2వ స్లాట్ లో కూడా మీరు కొనాలి. సో 4ని గాన 2వ స్లాట్ చోట కొనిపిస్తే ఏం జరిగిందో రాశాను చూడండి. మీకు కాస్త చదువుకోవడం వస్తే చాలు అనిపిస్తుంది ఇక్కడ ప్లాన్ అర్థం అవడానికి. 2వ స్లాట్ మీరు కొనాలి, 4 చేత కొనిపించాలి. ఏ చేత కొనిపిస్తే ఏం జరుగుతుంది, 50% మీకు ఇస్తాడు. ఇక్కడ రాశాను చూడండి. 2 మీరు కొనాలి ఫస్ట్, ఏతో అన కొనిపించాలి. ఏ అంటే ఒక పర్సన్, బి అంటే ఇంకో పర్సన్, సి అంటే ఇంకో పర్సన్, డి అంటే ఇంకో పర్సన్. ఏతోన కొనిపించినప్పుడు ఏమైంది, 50% మీకు ఇస్తాడు. అతను గాన మీ కింద డౌన్ టీమ్ 2వ స్లాట్ కొంటే ఒక పర్సన్ 50% మీకు ఇస్తాడు. అంత బిఎన్బి మీకు ఇస్తాడు. ఇమ్మీడియట్ గా మీకు డాలర్లు మీ ఫోన్ లో కనిపిస్తాయి. మళ్ళీ మిగతా 50% ఏమైందంటే మళ్ళా నాన్ వర్కింగ్ తీసుకుపోతాడు. మళ్ళా నాన్ వర్కింగ్ అంటే కొంత సమయం తర్వాత, కొంత సమయం ఆధారంగా వచ్చే డబ్బు నాన్ వర్కింగ్ ఇది. కానీ పెద్ద మొత్తంలో డబ్బు అవుతుంది అది కొంత సమయం తర్వాత అయినా సరే. 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, మినిమం ఇక్కడ 6 రౌండ్లు ఉంది కాబట్టి 6 సంవత్సరాల తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు అవుతుంది అది. ఓకే, సో మరి ఏ వచ్చినప్పుడు 50% మీకు ఇచ్చి 50%ని ఆటో పూలుకి తీసుకుపోతాడు. తీసుకుపోయి 50% అంటే ఎంత చిన్న కొంచెమే డాలర్లు అక్కడ. మరి ఏం జరుగుతుంది, 2వ స్లాట్ కు కూడా మళ్ళీ 7.20 బిఎన్బి ఇస్తాడు. మళ్ళీ దానికి కూడా ఇస్తాడు. దానికి కూడా మళ్ళీ 25,000 వేసుకుంటే 1,80,000 రూపాయలు అవుతుంది 2వ స్లాట్ లోకి కూడా ఏ రాగానే. ఓకే, మరి దానికి కూడా 2వ స్లాట్ కి కూడా మళ్ళీ 6 రౌండ్లలో 7.20 బిఎన్బి వస్తుంది. సో దానికి కూడా 1,80,000 రూపాయలు సేమ్ ఒకటో స్లాట్ లో కొన్నప్పుడు. ఎంత నాన్ వర్కింగ్ ఇచ్చిందో, ఎంత క్రౌడ్ ఫండింగ్ ఇచ్చిందో, 2వ స్లాట్ కొని మీరు ఒక పర్సన్ ని కొనిపించగానే అంత క్రౌడ్ ఫండింగ్ వస్తుంది. సేమ్
1,80,000 కానీ 1,80,000 కాదు ఇది. మూడో రౌండ్ అప్పుడు 4 సార్లు ఇస్తుంది మళ్ళీ 1,80,000. నాలుగో రౌండ్ అప్పుడు మళ్ళీ 4 సార్లు ఇస్తుంది 1,80,000. ఐదో రౌండ్ అప్పుడు మళ్ళీ 4 సార్లు ఇస్తుంది 1,80,000. ఆరో రౌండ్ అప్పుడు మళ్ళీ 1,80,000 4 సార్లు ఇస్తుంది. మీకు 4 సార్లు ఇస్తుంది. ఎందుకంటే సిస్టమ్ మళ్ళీ కొంచెం అమౌంట్ కట్ చేసుకుంటది. అవునా? ఒక్కసారికి 1,80,000 అనుకుంటే బాగుంది అనుకుంటే మూడో రౌండ్ ఆటో పుల్లప్పుడు మళ్ళీ 4 సార్లు ఇస్తుంది. దాని సమయం కూడా అక్కడి నుంచి 6 సంవత్సరాలు మళ్ళీ వెయిట్ చేస్తే సంవత్సరానికి ఒక రౌండ్ అనుకుంటే 4 సార్లు కూడా 1,80,000 1,80,000 మనం పొందుతాం. ఓకే, సో మరి రెండో స్లాట్ లోకి బి వచ్చినప్పుడు 100% మీకు వస్తుంది. రెండో స్లాట్ లోకి సి కొన్నప్పుడు C% కొనిపిస్తే మీరు మళ్ళీ 50% మీకు ఇస్తాడు. 50% సెకండ్ అప్లైనర్ తీసుకుపోతాడు. 50% సెకండ్ అప్లైనర్. సెకండ్ అప్లైనర్ అంటే ఎవరు? మీకు లింక్ ఇచ్చిన వ్యక్తి ఉంటాడు కదా, ఆయన పైన ఉన్న వ్యక్తికి వెళ్ళిపోతుంది. మీరు రెండో స్లాట్ కొని C% ని తీసుకొస్తే, C% చేత కొనిపిస్తే లేదా మూడో పర్సన్ చేత కొనిపిస్తే మీకు సగం ఇస్తాడు. సగం సెకండ్ అప్లైనర్ కి తీసుకుపోతాడు. సెకండ్ అప్లైనర్ అంటే మీకు లింక్ ఇచ్చిన వ్యక్తిని ఫస్ట్ అప్లైనర్ అంటారు, ఆయనకు లింక్ ఇచ్చిన వ్యక్తిని సెకండ్ అప్లైనర్ అంటారు. ఆయనకి వెళ్ళిపోతుంది ఆ మనీ, ఆ BNB. తర్వాత రెండో స్లాట్ లోకి D% ని తీసుకొస్తే, నాలుగో పర్సన్ ని తీసుకొస్తే మీ అప్లైనర్ కి వెళ్ళిపోతుంది. మీ అప్లైనర్ కి వెళ్ళిపోతుంది, మీకు లింక్ ఇచ్చిన వ్యక్తికి వెళ్ళిపోతుంది. మరి A+B+C రెండో స్లాట్ లో కూడా 4 తీసుకొచ్చారు. ఏం జరిగింది? ఏ వచ్చినప్పుడేమో 50% మీకు ఇచ్చిండు, 50% ఆటకులు తీసుకుపోయిండు. మరి B వచ్చినప్పుడు, C వచ్చినప్పుడు, D వచ్చినప్పుడు ఆడ స్లాట్ల కింద నీట్ గా రాశాను, కానీ ఇక్కడ కూడా రాశాను మీకు మళ్ళీ అర్థం కావడానికి. A+B+C+D కదా. 50% అంటే ఎంత? అంటే ఇంత 0.005 BNB కదా. సో తర్వాత B వచ్చినప్పుడు ఎంత అంటే 100% అంటే 0.01. సరే, 100% 0.01 అంటే మీరు ఎట్లా చెప్తున్నారంటే అది రాశాను చూడండి. ఇక్కడ రెండో స్లాట్ బ్రాకెట్ లో రాశాను కదా, 0.001 BNB. ఆడ ఏదైతే రాస్తామో అదే వస్తే 100%, సగం వస్తే 50%. ఓకే, సో రైట్. సో మరి ఇక్కడ C వచ్చినప్పుడు 50 అన్నాం కాబట్టి 0.01 లో సగం ఎంత అంటే 0.005. D వచ్చినప్పుడు అంతా మీకు రాకుండా అప్లైనర్కి వెళ్ళిపోతుంది కదా. సో అందుకే 0 ఇక్కడ D వచ్చినప్పుడు. మరి A+B+C+D కూడా అండి 0.02 వస్తుంది. దీని INR లోకి మార్చుకుంటే 25,000 రూపాయలుగా వేసుకోవాలి. BNBని అప్రాక్సిమేట్లీగా 500 రూపాయలు వస్తుంది. ఇక్కడ రెండో స్లాట్ లో కూడా 4 తీసుకొస్తే 500 రూపాయలు వస్తుంది, 4 చేత కొనిపిస్తే. అవునా? సో మీకు 1, 2, 3 వరకు 4 నాన్న కొనిపిస్తే మీరు చాలా చాలా చిన్న డబ్బులు అనుకుంటారు ఇవి. అవునా? ఈ డబ్బు నేనే చేయాలనుకుంటారు. కానీ ఒకటో స్లాట్, రెండో స్లాట్, మూడో స్లాట్లకి ఆటో పుల్ ఇన్కమ్లు చాలా చాలా ఎక్కువగా అనిపిస్తాయి. అవునా కదా? ఇక్కడ చూస్తున్నారు మీకు 6 రౌండ్లలో 6 సంవత్సరాలు ఆగండి ఎంత డబ్బు అవుతుందో చూడండి ఇక్కడ నాన్ వర్కింగ్ లో. అవునా? మూడో రౌండ్ అప్పుడు మళ్ళీ అదనంగా ఇస్తాడు 4 సార్లు. నాలుగో రౌండ్ అప్పుడు మళ్ళీ అదనంగా 5, 6 రౌండ్ అప్పుడు అదనంగా ఇస్తాడు 4 సార్లు ఇస్తాడు కదా. మీకు వర్కింగ్ లో తక్కువ ఇన్కమ్ కనిపిస్తుందేమో, కానీ 4 వచ్చినప్పుడు నాన్ వర్కింగ్ లో ఎక్కువ డబ్బు వస్తుంది. ఒకవేళ వర్కింగ్ లో కూడా ఎక్కువ డబ్బు రావాలంటే ఏం చేయాలి? 8 మందిని తీసుకురావాలి, కొనిపించాలి. 12 మంది చేత కొనిపించాలి. అవునా? 16 మంది చేత కొనిపించాలి. ఇలా కొనిపిస్తే ఆడ వర్కింగ్ ఇన్కమ్ కూడా మీకు పెరిగిపోతుంది, అంత డాలర్లు ఎక్కువ అవుతుంటాయి. రైట్. మరి మూడో స్లాట్ కూడా మీరు మూడో స్లాట్ ని 4 చేత కొనిపిస్తే ఫస్ట్ ఏ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ప్రతి స్లాట్ లో కూడా ఒక పర్సన్ వచ్చినప్పుడు, ఏ పర్సన్ చేత కొనిపించినప్పుడు, మొదటి పర్సన్ చేత కొనిపించినప్పుడు మీకు కొంచెం ఇచ్చి మళ్ళీ నాన్ వర్కింగ్ తీసుకుపోతాడు. ప్రతి స్లాట్ లో కూడా ఎన్ని స్లాట్లు ఉంటాయని చెప్పాను? 13 స్లాట్లు ఉంటాయని చెప్పాను. మీరు ఒక స్లాట్ ను కొన్నారు, ఇప్పుడు మూడో స్లాట్ కొన్నారు. మూడో స్లాట్ లోకి ఒక వ్యక్తిని తీసుకొస్తున్నారు. ఒక వ్యక్తి అంటే ఒకరు ఏ పర్సన్ ని తీసుకొస్తున్నారు. మీకు కొంచెం నాన్ వర్కింగ్ కొంచెం జరుగుతుంది అనమాట ప్రతి స్లాట్ లో ఏ వచ్చినప్పుడు. ఓకే, సో అందుకే ఏ పర్సన్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఎంత ఇస్తాడంటే 50% మీకు ఇచ్చి 50% ఆటోపులకు తీసుకుపోతాడు. మూడో స్లాట్ కి చూడండి 7.20 BNB కాకుండా 14.40 BNB ఇస్తాడు మీకు. 14.40 BNB డబల్. ఒకటో స్లాట్ లోనేమో ఏ వచ్చినప్పుడు 7.20 BNB ఇస్తాడు. రెండో స్లాట్ లో ఏ వచ్చినప్పుడు 7.20 BNB ఇచ్చాడు. మూడో స్లాట్ మీరు కొని జస్ట్ ఒక ఏ చేత కొనిపిస్తే 14.40 BNB ఇస్తాడు మూడో స్లాట్ కి, గ్లోబల్ నాన్ వర్కింగ్ కి. మరి ఎంత 14.40 BNB కి అంటే
3,60,000 అవుతుంది. ఇది కూడా 6 సంవత్సరాలలో ఇస్తాడు. అవునా, 6 రౌండ్లలో ఇస్తాడు 3,60,000 కదా నాన్ వర్కింగ్ లో. సో ఎంత అంటే ఇక్కడ రాసాం, ఫస్ట్ రౌండ్ లో ఎంత, సెకండ్ రౌండ్ లో ఎంత, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ కదా. ఇక్కడ కూడా మళ్ళీ ఒక మ్యాజిక్ ఉంది. మూడో స్లాట్ కి బాగుంది సారో, 3,60,000 బాగుంది మూడో స్లాట్ ని అనుకున్నారా? కానీ మళ్ళీ ప్రతి స్లాట్ కి మూడో రౌండ్ అప్పుడు మనకి డబుల్ ఇయ్యడు, మొత్తం కొంచెమే కట్ చేసుకుంటాడు. నాలుగో రౌండ్ అప్పుడు ప్రతి దాంట్లో రెండులో, ఇంతకు ముందు కూడా చూసాం కదా, రెండో స్లాట్ లో మూడో స్లాట్ నుంచి కథ మొదలవుతుంది. మళ్ళీ మన చేతికి డబ్బులు ఇవ్వడు మొత్తం సిస్టమ్. నాలుగో రౌండ్ అప్పుడు మళ్ళీ ఇవ్వడు, ఐదో రౌండ్ అప్పుడు, ఆరో రౌండ్ ప్రతి స్లాట్ లో. అవునా, ఇక్కడ మూడో స్లాట్ ఓపెన్ చేశాడు చూడండి. మూడో స్లాట్ లో మళ్ళీ ఏమైనాయంటే 8 సార్లు ఓపెన్ అవుతాయి. 8 సార్లు, 2 సార్లకే 3,60,000 అంటే 8 ఐడీలు ఓపెన్ అవుతాయంటే సో 4 సార్లు వస్తాయన్నమాట 3,60,000. 3,60,000. మూడో రౌండ్ ఆటో పుల్ అప్పుడు మళ్ళీ మీకు కొత్తగా ఆటో పుల్ ఓపెన్ అవుతాయి, కొత్తగా ఓపెన్ చేస్తుంది. అవునా, 4 సార్లు చూడండి, 3,60,000 4 సార్లు ఇస్తాడు మూడో రౌండ్ ఆటో పుల్ అప్పుడు. నాలుగో రౌండ్ అప్పుడు కూడా మళ్ళీ మీకు 3,60,000 4 సార్లు మళ్ళీ ఇస్తాడు. మళ్ళీ దాని కూడా సపరేట్ 6 సంవత్సరాలు అదనంగా. ఎందుకంటే మళ్ళీ సిస్టమ్ మీకు చేతికి డబ్బు ఇవ్వకుండా కట్ చేసుకుంటాడు సిస్టమ్. పిఎఫ్ లాగా గవర్నమెంట్ ఎంప్లాయీలకు పిఎఫ్ లాగా, ప్రైవేట్ వ్యక్తులకు పిఎఫ్ లాగా కట్ చేసుకొని, ఆ కట్ చేసుకున్న బిఎన్పికి కూడా 3,60,000 4 సార్లు, 4 టైమ్స్, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు మళ్ళీ మీకు వస్తాయి 3,60,000 కదా. నాలుగో రౌండ్ అప్పుడు కూడా అంతే చేస్తాడు, ఐదో రౌండ్ అప్పుడు కూడా అంతే చేస్తాడు, ఆరో రౌండ్ కూడా అప్పుడే అంతే చేస్తాడు. 4 సార్లు 3,60,000 వర్త్ గల మళ్ళీ మీరు ఎలిజిబుల్ అవుతారు. మీ టైం వచ్చినప్పుడు అది మీరు తీసుకుంటారు కదా. సో ఎలా తీసుకుంటాము? స్పీడ్ గా తీసుకోవాలంటే ఏం చేయాలంటే, మనం వేసుకొని ఇంట్లో కూర్చోవద్దు. మనలాగా కొంతమంది చేత స్లాట్లను కొనిపిస్తుండాలి, మార్కెట్ లో వెళ్ళి పని చేస్తూ ఉండాలి. పని చేపిస్తూ ఉంటే వాటి ద్వారా ఈ యొక్క నాన్ వర్కింగ్ ఇన్కమ్ మనకు ఫాస్ట్ గా వస్తుంది. ఓకే రైట్. మరి 4 స్లాట్ లోకి మరి బి పర్సన్ వస్తే ఏం జరిగింది? 100% మీకే. మీరు 3 కొన్నారు, ఒక పర్సన్ ఏ పర్సన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్పాను. బి పర్సన్ చేత ఇప్పుడు కొనిపిస్తున్నారు, 100% మీకు వస్తుంది. సి పర్సన్ చేత 50% మీకు వస్తుంది, 50% సెకండ్ అప్లైన్ తీసుకుపోతాడు. డి పర్సన్ కొనిపించినప్పుడు మీ స్లాట్ లో సెకండ్ అప్లైనర్కి వెళ్ళిపోతుంది ఇన్కమ్, మీ అప్లైనర్కి వెళ్ళిపోతుంది. మరి వర్కింగ్ లో ఎంత ఇన్కమ్ వచ్చిందంటే A+B+C+ చూస్తే టోటల్ గా INR లో చూస్తే 1,000 రూపాయలు వస్తుంది. అవునా, మాక్సిమం. మూడో స్లాట్ లోకి మీరు కొని ఒక నలుగురిని గాన మూడో స్లాట్ లో కొనిపిస్తే ఎంత వస్తుంది లాభం అంటే దాదాపుగా 1,000 రూపాయలు వస్తుంది. ఇదేంది 1,000 రూపాయలు ఏంది? అవునా, రెండో స్లాట్ లో 500 ఏంది, ఒకటో స్లాట్ లో 250 ఏంది అనుకుంటున్నారు కదా. అందుకే ఎక్కువ మంది చేత కొనిపించండి, దానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. లేదా నాన్ వర్కింగ్ లో ఎక్కువ డబ్బు వస్తుంది. ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ ద్వారా. క్రౌడ్ ఫండింగ్ అంటే సో సిస్టమ్ మనము ముందుంటే సో మనకి ఎన్నికలు వచ్చిన తర్వాత, ఎన్నికలు ఎవరైతే కొంటుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు కొన్నారనుకోండి, నెక్స్ట్ డే కొంతమంది కొంటుంటారు కదా. సో వాళ్ళని మన కింద వేస్తూ వస్తుంటది. దాన్నే క్రౌడ్ ఫండింగ్ అంటారనమాట. దాని ద్వారా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, కానీ టైం పడుతుంది. ఓకే రైట్, 6 సంవత్సరాలు రైట్. సో మరి 4వ స్లాట్ లోకి మీరు రండి. మీరు కొనాలి, నలుగురు చేత కొనిపించాలి. ABCD అంటే ఏంటిది? నలుగురు చేత కొనిపిస్తున్నారు అని. మీరు కొన్న తర్వాత నలుగురు చేత కొనిపించాలి. ఓకే, నలుగురు చేత కొనిపిస్తే మీకు ప్లాన్ బాగా అర్థమవుతుంది. ఫస్ట్ నలుగురు చేత కొనిపించండి. అవునా, 5వ పర్సన్ కొన్నప్పుడు ఇన్కమ్ ఏమైతుంది అనుకుంటే ఫస్ట్ నలుగురు చేత కొనిపించాలి. ఫస్ట్ నలుగురు చేత కొనిపించండి. నెక్స్ట్ 4వ స్లాట్ ని మీరు కొన్నారు, 4వ స్లాట్ ని నలుగురు చేత కొనిపిస్తే వచ్చినప్పుడు ఏం జరిగిందో మీకు చదువు వస్తుంది అనుకుంటున్నాను. మినిమం కొంచెం ఇంగ్లీష్ లో రాశాను కదా, 100% టు యూ, మీకే వస్తుంది. మీరు 4వ స్లాట్ కి ఎంత పెట్టి మీరు కొన్నారో ఒక పర్సన్ చేత కొనిపిస్తే మొత్తం అంతే వస్తుంది, మీకు మొత్తం వచ్చేస్తుంది. అతని నుంచి డాలర్లు వచ్చేస్తాయి కదా. సో బి పర్సన్ కొన్నప్పుడు కూడా మీ యొక్క బి పర్సన్ చేత 4వ స్లాట్ కొనిపిస్తే 100% టు యూ. సి పర్సన్ చేత మీరు 4వ స్లాట్ కొనిపిస్తే 50% మీకు ఇచ్చి 50% యారో మార్క్ పెట్టాను చూడండి, సెకండ్ అప్లైనర్ తీసుకుపోతాడు. సెకండ్ అప్లైనర్ అంటే ఎవరు? మీ అప్లైనర్ కాదు, మీకు లింక్ ఇచ్చిన వాళ్ళు కాదు, ఆయనకు లింక్ ఇచ్చినారని సెకండ్ అప్లైనర్ అంటారు. అవునా, సో డి వచ్చినప్పుడు 4వ పర్సన్ చేత 4వ పర్సన్ వస్తే 4వ స్లాట్ లోకి, లేదా డి పర్సన్ వచ్చినప్పుడు 4వ స్లాట్ లోకి, ఇది
మీ సొంత అప్లైనర్ కి వెళ్తుంది. సో మరి ఇక్కడ చూడండి A+B+D వర్క్ జరిగింది కదా, నలుగురు చేత కొనిపించారు. మీకు ఏం లాభం జరిగింది వర్కింగ్ లో, ఎంత ఆదాయం సంపాదించుకున్నారు అనేది చెప్పేదే వర్కింగ్ ఇక్కడ. సో ఎంత ఇన్కమ్ వచ్చిందంటే బిఎన్బి రూపంలో చూసుకుంటే 0.1 బిఎన్బి, దాని ఐఎన్ఆర్ లోకి మార్చుకుంటే 25,000 రూపాయలుగా వేసుకోండి. అక్కడ ఐఎన్ఆర్ వచ్చేసింది 2,500 రూపాయలు కదా. 4వ స్లాట్ మీరు కొని నలుగురు చేత కొనిపిస్తే 2,500 రూపాయలు వస్తాయి, అవునా? సో దీనికి నాన్ వర్కింగ్ రాదు. ఇంతకు ముందు 3వ స్లాట్ కి ఇది వచ్చింది కదా, ఇట్లా టేబుల్ లాగా 3,60,000 6 రౌండ్లు, మళ్ళా 3వ రౌండ్ వస్తున్నప్పుడు మళ్ళీ అదనంగా అని చెప్పారు కదా. 4వ స్లాట్ కి లేదనమాట, ఓన్లీ వర్కింగ్ ఇన్కమే ఉంది. ఓకే, సో రైట్. మరి 5వ స్లాట్ కి వెళ్దాం. మీరు 5వ స్లాట్ కొనాలి, ఒక నలుగురిని 5వ స్లాట్లు కొనిపించాలి. మీరు దయచేసి ఏం చేయాలా అనొద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో ఎవర్ గ్రీన్ లో మీరు అంత తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు. ఎందుకంటే మేము టేస్ట్ చేశాము కాబట్టి, మేము దాన్ని ఎంజాయ్మెంట్ చూసాం కాబట్టి, దాని ప్రతిఫలం మేము చూసాము కాబట్టి మీకు చెప్తున్నాం. ఓకే, సో రైట్. మీరు కూడా కొనిపించండి. ఈ కొనిపించేది ఏంది, అవునా సోది లాగుంది అనుకుంటే మీకు డబ్బులు రావంతే. పని చేసుకున్న వాళ్ళకి డబ్బులు వస్తాయి, డాలర్లు వస్తాయి, అవునా? ఈ డాలర్లు సంపాదించడానికే కదా అమెరికా ఫ్లైట్లు వెళ్తున్నారు, లండన్ వెళ్ళిపోతున్నారు, కెనడా వెళ్తున్నారు. ఇక్కడ డబ్బులు వస్తాయి, డాలర్లు వస్తుంటే మనకేంటిది ఇక్కడ? సో ఇది కూడా ఒక పని లాగానే భావించండి. నెట్వర్కింగ్ అంటేనే ఒక పని. మీరు 5వ స్లాట్ మీరు కొన్నారు, ఒకవేళ ఏ పర్సన్ చేత మీరు 5వ స్లాట్ ని మీరు కొనిపిస్తే ఏం జరిగింది, 100% నాన్ వర్కింగ్ అంటే మీకు డబ్బు రాదు అని, మీకు డాలర్లు రావు అని. 100% నాన్ వర్కింగ్ అంటే మీకు డాలర్లు రావు. ఒక ఏ పర్సన్ చేత కొనిపిస్తే 5వ స్లాట్ ని, బి పర్సన్ చేత కొనిపిస్తే 100% మీకు వస్తుంది. 100% అతను ఎంతైతే బిఎన్బి 5వ స్లాట్ కు డాలర్లు ఇస్తాడో అన్ని డాలర్లు మీకే వచ్చేస్తాయి. సి పర్సన్ కొనిపిస్తే మీరు కొన్నారు, సి చేత కొనిపిస్తున్నారు 5వ స్లాట్ ని, 100% మీకు అన్ని డాలర్లు వచ్చేస్తాయి. డి పర్సన్ చేత కొనిపిస్తే మీకు ఇక్కడ 100% అప్లైనర్కి వెళ్ళిపోతుంది, మీకు అప్లైనర్కి వెళ్ళిపోతుంది. ప్రతి స్లాట్ లో కూడా డి పర్సన్ వచ్చినప్పుడు మీ అప్లైనర్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో అది గమనించండి. ప్రతి స్లాట్ లో కామన్ గా బి పర్సన్ వచ్చినప్పుడు మొత్తం మీకే వస్తుంది. ఈ రెండు కామన్. ప్రతి స్లాట్ లో బి వచ్చినప్పుడు మొత్తం మీకే వస్తుంది డాలర్లు. ప్రతి స్లాట్ లో డి పర్సన్ వచ్చినప్పుడు మీ అప్లైనర్కి వెళ్తుంది, మీకు లింక్ ఇచ్చిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ రెండు కామన్ గా ఉంటాయి ప్రతి స్లాట్ లో కూడా. మారేది ఏంటిదంటే ఏ పర్సన్ సి పర్సన్ వచ్చినప్పుడే మారుతుంటాయి ప్రతి స్లాట్ లో. క్లియర్? ఇది ఒక బండ గుర్తు, గుడ్డి గుర్తు. ప్రతి స్లాట్ లో ఏబిసిడి చేత కొనిపిస్తే బి వచ్చినప్పుడు, బి కొన్నప్పుడు మీకు డైరెక్ట్ డాలర్ ట్రస్ట్ వాలెట్ వస్తాయి. డి చేత కొనిపించినప్పుడు మీ అప్లైనర్కి వెళ్ళిపోతాయి, మీకు లింక్ ఇచ్చిన వాళ్ళకి. ఓకే, ఇక్కడ ఏసి వచ్చినప్పుడే మారుతుంటాయి ప్రతి స్లాట్ లో, నియమాలు మారుతుంటాయి. అందుకోసమే పీడిఎఫ్ ని స్టడీ చేయాలి. ఓకే, మరి ఏ చేత కొనిపించినప్పుడు, మరి సి చేత కొనిపించినప్పుడు 100% మీకు డి వచ్చినప్పుడు అప్లైనర్కి వెళ్ళిపోతుంది. సో మరి A+B+C+ కూడితే వర్కింగ్ చేసినందుకు నలుగురు చేత కొనిపించినందుకు మీకేంటి లాభం 5 స్లాట్లు అంటే ఇక్కడ ఉంది. బిఎన్బి రూపంలో రాశాను 0.2 బిఎన్బి అని, ఐఎన్ఆర్ లో కూడా రాశాను 5,000 రూపాయలని. ఓకే, మీకు బిఎన్బి అర్థమైతే బిఎన్బి, కొత్తగా వచ్చారు కాబట్టి బిఎన్బి అర్థం కాదు. సో 5,000 రూపాయలుగా మీరు తీసుకోండి. బిఎన్బి అంటే 0.2 బిఎన్బి అనమాట. 5వ స్లాట్ లోకి నలుగురు చేత కొనిపిస్తే 5వ స్లాట్ ని అప్రాక్సిమేట్ ఐఎన్ఆర్ 5,000 రూపాయలు. మరి వర్కింగ్ ఇది ఓకే, A+B+Cకి 5,000 వచ్చినాయి. నాన్ వర్కింగ్ సంగతి ఏంటిది? ఇదో ఇక్కడ ఏ పర్సన్ వచ్చినప్పుడు మీకు డబ్బు ఇవ్వకుండా నాన్ వర్కింగ్ తీసుకుపోయింది కదా. 5వ స్లాట్ లోకి మీరు 5వ స్లాట్ ని ఒక వ్యక్తితో కొనిపిస్తే 144 బిఎన్బి వస్తుంది. 144 బిఎన్బి. అమ్మో, 1వ స్లాట్ లో 7 అనుకున్నాం, 2వ స్లాట్ లో 7 అనుకున్నాం, 3వ స్లాట్ లోకి 14 బిఎన్బి అనుకున్నాం. కానీ 5వ స్లాట్ మీరు ఏది కొనిపిస్తే, ఒక్క ఏ చేత కొనిపిస్తే 144 బిఎన్బి, 100 దాటిపోయింది. ఇక్కడ ఒక బిఎన్బి ఎంత అని చెప్పాను, 25,000 రూపాయలు. అంటే ఒక పెన్ను 5 రూపాయలు, ఒక ఫోన్ 10,000 రూపాయలు, అవునా? ఇలా ఉంటాయి కదా. ఇక్కడ బిఎన్బిలు ఉంటాయి అనమాట.
144 బిఎన్బి. ఒక బిఎన్బి 25,000 రూపాయలు. మళ్ళీ INR లోకి మార్చుకుంటే 36 లక్షల రూపాయలు అవుతుంది. ఇది కదా ఇక్కడ కావాల్సి వస్తుంది. అమ్మా, ఈ 1,00,000 రూపాయలు 10 లక్షల రూపాయలు ఇప్పటి వరకు అయితే సంపాదించాను, నా అకౌంట్లు ఉన్నాయి. కానీ ఇంకా పెద్ద అమౌంట్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే 5వ స్లాట్ లో మొదలైంది చూడండి. అవునా? సో అదే 6 సంవత్సరాలు మీరు అక్కడ ఆగితే, 3వ స్లాట్ లో 2వ స్లాట్ లో ఆగితే 1,80,000 ఒకటో స్లాట్ కి, 2వ స్లాట్ లోకి 1,80,000 మీరు తీసుకుంటారు. అదే మీరు 5వ స్లాట్ లోకి వస్తే ఈ క్రౌడ్ ఫండింగ్ చూడండి, అక్కడైనా 6 సంవత్సరాలు ఆగాలి. సో ఇక్కడ కూడా 6 సంవత్సరాలు ఆగాలి. అదేదో డైరెక్ట్ గా మనం 5వ స్లాట్ కి వస్తే, మన స్తోమత ఉంటే, మనం కొనగలిగే శక్తి మనలో ఉంటే, డైరెక్ట్ గా 5 వరకు వస్తే ఎట్లుంటది? లైఫే మారిపోతుంది ఇక్కడ 5వ స్లాట్ లో. అవునా? ఎంత సార్ అంటే 36 లక్షల రూపాయలు ఉంది 5వ స్లాట్ కి మీకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చేది. వర్క్ చేస్తున్నప్పుడు 5,000 రూపాయలు వచ్చాయి, కానీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా 36 లక్షల రూపాయలు వస్తుంది. ఇక్కడ 6 రౌండ్లు వస్తుంది. ఫస్ట్ రౌండ్ లో ఇక్కడ రాశాను బిఎన్బిలు ఇవన్నీ 0.2 బిఎన్బి, 2వ రౌండ్ లో 0.6, 3వ రౌండ్ లో 1.4, 4వ రౌండ్ లో 5 బిఎన్బి, 5వ రౌండ్ లో 15.80 బిఎన్బి, 6వ రౌండ్ లో 121.10 బిఎన్బి. 6 రౌండ్లను కలిపితే ఇలా రాశాను టోటల్ 144.10 బిఎన్బి ఇంటూ 25,000 రూపాయలు రాస్తే కింద రాశాను 3,02,500 రూపాయలు అవుతుంది INR క్యాష్ కదా. సో ఇది 6 సంవత్సరాల్లో మనం సంపాదించామా? ఎప్పుడైనా మీరు చూసారా? ఏ జాబులు ఆల్రెడీ జాబులు చేస్తున్నారు కదా, జాబులు చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు, ఉందా? సో మన బ్యాంక్ బ్యాలెన్స్ లో 36 లక్షలు ఉన్నాయా? లేదు. మన జాబులు మనం చేసుకున్నాం నిదానంగా. అలాగే ఇది కూడా ఒక ప్రయత్నం చేద్దాం, ఇది కూడా పార్ట్ టైం లాగా చేద్దాం. నచ్చితే ఫుల్ టైం చేయండి. అవునా? లేదనుకుంటే మన జాబ్ ని కంటిన్యూషన్ చేసుకుంటూ 6 సంవత్సరాలు ఆగితే సో ఇంత క్యాష్ మనకి సిస్టమ్ ఇవ్వబోతుంది 36 లక్షల రూపాయలు కదా. సో నాకొద్దు 3వ స్లాట్ చాలు అనుకుంటే, సో అక్కడ మీకేం జరిగింది? 3,60,000 ఉంది. కానీ 36 లక్షలు కావాలనుకుంటే మీకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా 5వ స్లాట్ కి రండి. అవునా? సో 5వ స్లాట్ కి ఇలా ఉంటే 6వ స్లాట్ కి ఒకసారి చెప్పగలుగుతారు అనుకుంటే 6వ స్లాట్ ది నేను తర్వాత చెప్తాను. ఓకే, 7వ స్లాట్ చెప్తా. ఇక్కడ 5 తర్వాత ఏం రావాలి? 7 రావాలి, 6 రావాలి కదా. 7 వచ్చింది. ఎందుకు 7 వచ్చిందంటే ఇప్పుడు చెప్తా. ఈ 5వ స్లాట్ 7వ స్లాట్ ఒక సమూహం అన్నమాట. 144 బిఎన్బిల సమూహాలు ఇవన్నీ. ఓకే, క్లియర్. 6వ స్లాట్ కి వేరే బిఎన్బిలు ఉంటాయి. 5వ స్లాట్ కి ఎంత బిఎన్బిలు? 144 బిఎన్బిల సమూహం ఇది 5వ స్లాట్. 7, 8, 9, 10, 11 ఇంతకుముందు చెప్పాను, గ్రహించారో లేదో మీరు. 1వ స్లాట్ కి కూడా 7.20 బిఎన్బి, 2వ స్లాట్ కి 7.20 బిఎన్బి, 3వ స్లాట్ కి 14 బిఎన్బి. ఎట్లొచ్చిందంటే 2 సార్లు ఇస్తుంది 7.20 బిఎన్బిలే. ఆ 3 స్లాట్లు 7.20 బిఎన్బిలు ఇచ్చే సమూహం అవి. 4వ స్లాట్ కి ఆటోపు లేదు కాబట్టి డోంట్ వరీ. 5వ స్లాట్ కి 144 బిఎన్బిలు వస్తాయి. 6 ఎందుకు చెప్పలేదు అంటే దానికి వేరే బిఎన్బిలు వస్తాయి, అది వేరే సమూహం. అది 144 బిఎన్బిలు ఇచ్చే సమూహానికి వాళ్ళు పేరు పెట్టారు చూడండి. నేను గ్రీన్ కలర్ లో అండర్లైన్ చేశాను ఇక్కడ. ఎవర్ గ్రీన్ E5+ అంటారు. ఎవర్ గ్రీన్ E5+ లో మీకు ఏమేం స్లాట్లు ఉంటాయంటే 5, 7, 8, 9, 11 ఉంటాయి. ఈ స్లాట్లకు అన్ని 144 బిఎన్బిలు వస్తాయి. మరి దానికి పేరు చెప్పలేదంటే సో దాని సందర్భం వచ్చినప్పుడే చెప్పాలి. సో ఇక్కడ చూసాను చూడండి, 7.20 బిఎన్బిల సమూహానికి ఎవర్ గ్రీన్ E5 సమూహం అంటారు. ఎవర్ గ్రీన్ రెడ్ మార్క్ లో అండర్లైన్ చేశాను. 7 బిఎన్బిల సమూహం ఏమేం స్లాట్లు? 1, 2, 3 స్లాట్లు. ఈ సమూహానికి ఏమేం పేరు పెట్టారు? ఎవర్ గ్రీన్ E5. క్లియర్. సో మరి 5వ స్లాట్ కి ఏం సమూహం అంటే ఎవర్ గ్రీన్ E5+. ఒకటే తేడా ఉంటది. అక్కడ ఎవర్ గ్రీన్ E5 ఉంటది, ఇక్కడ ఎవర్ గ్రీన్ E5+ ఉంటది అనమాట. ఇదొక సమూహం 144 బిఎన్బిల సమూహం. క్లియర్. అందుకే నేను 6ని స్కిప్ చేసి 7కి వెళ్తున్నా. ఇక్కడ కూడా ఎవర్ గ్రీన్ E5+ ఉంటది 7వ స్లాట్ కూడా. సో మీరు 7 కొనాలి. ఒక వ్యక్తి 4ని 7లోకి తీసుకురావాలి. మీకు ఇన్కమ్ మజా తెలియాలంటే, మీరు తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అనుకుంటే 4ని చేయండి. మీకు ఎంత డబ్బు వస్తుందో తర్వాత చెప్తాను కన్క్లూడ్ లో. ఓకే, సో మీరు కొన్నారు 7వ స్లాట్ ని, ABCD చేత కొనిపిస్తున్నారు.
ఏడో స్లాట్ ని. ఏబిసి అంటే ఇక్కడ ఎవరు? నలుగురు వ్యక్తులు అని దానికి అర్థం. అవునా? సో ఏ అంటే ఎవరు? మొదటి పర్సన్. ఇట్లా ఏ పర్సన్ చేత కొనిపిస్తే మీకు క్లియర్ గా రాశాను, 50% మీకు వస్తుంది. 50% డాలర్లు మీకు వచ్చేస్తాయి. ఓకే, 50% నాన్ వర్కింగ్ తీసుకుపోతాడు. ఇంతకు ముందే చెప్పాను, ప్రతి స్లాట్ లో కూడా ఏ వచ్చినప్పుడు మీకు కొంచెం ఇస్తూ మళ్ళీ నాన్ వర్కింగ్ తీసుకుపోతాడు ఆ డబ్బుని ఒకరి చేత కొనిపిస్తే. ఓకే రైట్. సో మరి బి పర్సన్ వచ్చినప్పుడు 100% మీకే ఇస్తాడు. ఆడ ఏడో స్లాట్ బ్రాకెట్ లో రాశాను చూడండి, 0.4 బిఎన్బి అని రాశాను. మీరు కూడా అంతే కొంటారు, అంతే పెట్టుకుంటారు. బి పర్సన్ చేత కూడా అంతే పెట్టి కొనిపిస్తారు. మీరు మీ లింక్ తీసుకున్నాడు కదా బి పర్సన్, అతను కూడా 7 కొంటే 0.4 బిఎన్బి మీకు వస్తుంది. ఈ రోజు లెక్క ప్రకారంగా $100 ఉంటది 0.4 బిఎన్బి అంటే. అంటే 7 స్లాట్ మీరు కొనడానికి $100 అంటే ఏ పర్సన్ వచ్చినప్పుడు, ఏ పర్సన్ చేత మీరు కొనిపించినప్పుడు $50 మీకు ఇచ్చి $50 ఆటోపుల్కి తీసుకుపోతుంది సిస్టమ్. మీకు ఇయ్యదు. ఇచ్చి ఏం చేస్తాడు? 144 బిఎన్బిలు ఇస్తాడు. 144 బిఎన్బిలు ఇస్తాడు. అది పెద్ద మొత్తంలో డాలర్లు అవుతాయి ఇక్కడ. ఓకే, మరి బి వచ్చినప్పుడు $100కి $100 మీకు వస్తాయి. మీరు సి చేత 7 స్లాట్ ని కొనిపిస్తే మళ్ళీ $50 మీకు ఇస్తాడు. $50 సెకండ్ అప్లైనర్కి ఇచ్చేస్తాడు ఇక్కడ సిస్టమ్ ఇమీడియట్లీగా. ఒకవేళ డి చేత మీరు కొనిపిస్తే ఈ $100 మీకు లింక్ ఇచ్చిన వ్యక్తికి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు సిస్టమ్. ఓకే, క్లియర్ కదా? ఇలా అన్నమాట. మరి వర్కింగ్ లో ఏం జరిగేది? ఏబిసిడి కొనిపిస్తే మీరు అంటే, సో బిఎన్బి లెక్కలు చూసుకుంటే 0.8 బిఎన్బి, ఐఎన్ఆర్ లో చూసుకుంటే 20,000 రూపాయలు అవుతుంది 7 స్లాట్ లో. మరి వర్కింగ్ లో 20,000 రూపాయలు వచ్చాయి ఏబిసిడి చేత కొనిపిస్తే. మరి ఇక్కడ నాన్ వర్కింగ్ కూడా ఉంది ఏ వచ్చినప్పుడు. అవునా? ఇక్కడ ఎంత ఉందంటే చూడండి సార్, 7 స్లాట్ కి 144 బిఎన్బిలు ఇచ్చేది 2 సార్లు ఇస్తాడు. 2 సార్లు వస్తాయంటే 5వ స్లాట్ కి ఒకటేసారి ఇస్తారు 144 బిఎన్బి. 7వ స్లాట్ కి 2 సార్లు ఇస్తాడు. 2 into 144 అంటే ఎంత? డబల్ బిఎన్బి ఇస్తాడు, 288.20 బిఎన్బి. మీరు గమనించండి, 5వ స్లాట్ చూడండి, ఓన్లీ ఒక్కసారి వస్తుంది 1.44 బిఎన్బి. అదే 7వ స్లాట్ కి 2 సార్లు రాశాను చూడండి, 2 into 144 చేస్తే డబల్ బిఎన్బి 288 బిఎన్బి ఇస్తాడు. మళ్ళీ 288 బిఎన్బికి ఐఎన్ఎం లోకి రాసుకుంటే 72 లక్షల క్యాష్. అబ్బా, ఇది మనం ఇక్కడ వినలేదు కదా, 72 lakhs. బాగుంది కదా? ఆగండి, 6 సంవత్సరాలు ఆగండి. ఇదే 6 సంవత్సరాలు 1వ స్లాట్ లో ఆగినా మీరు అంత కొంచెం అమౌంట్ తీసుకుంటారు. 1, 2, 3లో తీసుకున్నా. ఒకవేళ 5వ స్లాట్ వరకు వస్తే అదే 6 సంవత్సరాలు కూడా పడుతుంది. అవునా? అదే 6 సంవత్సరాలు వెయిట్ చేస్తే 5వ స్లాట్ కి వస్తే మీరు పెద్ద మొత్తం డబ్బులు తీసుకుంటారు. అవునా? సో మీరు 7వ స్లాట్ కి అదే 6 సంవత్సరాలు ఇక్కడ వరకు వచ్చారనుకోండి, 5వ స్లాట్ కి 36 లక్షలు, 3వ స్లాట్ కి అవునా ఎంత? 3,60,000. అదే 6 సంవత్సరాలు. అదే 2వ స్లాట్ కి 1,80,000. అదే 1వ స్లాట్ కి 1,80,000. అన్నిటికీ 6 సంవత్సరాలే. మరి ఏదో చేసేదేదో ఒకటేసారి మనకు వీలుంటే, మనకు స్తోమత ఉంటే, మన చేత డబ్బు ఉంటే, మన ఇంట్లో డబ్బు ఉంటే సమృద్ధిగా డైరెక్ట్ గా 7 స్లాట్లు కొంటే అయిపోతుంది కదా. అదే ఎందుకు 6 సంవత్సరాలు అక్కడ ఉండి చిన్న డబ్బు ఎందుకు తీసుకోవాలి? అదే 6 సంవత్సరాలు ఇక్కడ డబ్బు ఎక్కువ ఉంది కదా. 7 స్లాట్లకు వస్తే ఆటోపుల్ రూపంలో వర్కింగ్ చేస్తే తక్కువ ఇన్కమ్ ఉందేమో కానీ నాన్ వర్కింగ్ లో ఎక్కువగా ఇన్కమ్ ఉంది. అవునా? సో ఓవరాల్ గా 13 స్లాట్లని వరకు 4 తీసుకొస్తే అది కూడా చాలా డబ్బు అవుతుంది లాస్ట్ వరకు వెళ్తే కదా. మీరు స్లాట్ వైజ్ గా చూసుకుంటే తక్కువ డబ్బు అవుతుందేమో కానీ 4 వచ్చినప్పుడు ఆటో పూల్ ఎక్కువగా అవుతుంది. ప్లస్ 13 స్లాట్లలోకి 4 చేత కొనిపించే మీరు 13 స్లాట్లు కొని 13 స్లాట్లు కొనిపిస్తే అప్పుడు అది కూడా ఎక్కువ డబ్బు అవుతుంది 4 అయినా సరే. ఓకే రైట్. మరి 244 288 బిఎన్బి అంటే 72 లక్షల రూపాయలు 7 స్లాట్ కి మీకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా వస్తుంది. క్రౌడ్ ఫండింగ్. ఓకే, అంటే హెల్పింగ్ ద్వారా వస్తుంది. మన కింద టీములు వస్తుంటే ఎక్కడో వర్క్ జరిగితే మనకి ఇస్తుంది ఇక్కడ సిస్టమ్ మన కింద వేస్తూ, దాన్ని క్రౌడ్ ఫండింగ్ అంటారు. 72 లక్షల రూపాయలు 6 సంవత్సరాలు. అవునా? 1, 2లో ఉండి మీరు తక్కువ డబ్బు తీసుకుంటారా?
5లోకి వస్తే ఇంకా అదే 6 సంవత్సరాలు ఇంకా పెరుగుతుంది. అదే 7లోకి వస్తే అదే 6 సంవత్సరాల్లో ఇంకా అధిక మొత్తంలో డబ్బు తీసుకుంటారు ఇక్కడ నాన్ వర్కింగ్ లో, రైట్? సో మీరు ఎంత అంటే 72 లక్షలు అవుతుంది. 6 రౌండ్లలో ఇస్తుంది, మీకు క్లియర్ గా రాశాను పీడిఎఫ్ లో. 1వ రౌండ్ 2వ రౌండ్ దగ్గర ఇక్కడ దాని కింద బిఎన్బిలు అవి ఇక్కడ ఇవన్నీ కూడితే 288 బిఎన్బి అవుతుంది. ఒక బిఎన్బి ఎంత అంటే బిఎన్బిలు అంటే ఎంత? 288 బిఎన్బి. ఒక్క బిఎన్బి $240. ఎన్ని బిఎన్బిలు ఇస్తుంది? 6 రౌండ్లలో 288 బిఎన్బి ఇస్తుంది. ఫస్ట్ దీన్ని డాలర్లలోకి మార్చుకోవాలి. ఒక్క బిఎన్బికి $240. ఓకే, సో అప్పుడు అవన్నీ అయ్యాను. మళ్ళీ ఆ డాలర్లు ఇంటూ 90 రూపాయలు చేసే నేను ఇక్కడ వేసాను. 72 లక్షల రూపాయలు అవుతుంది ఇక్కడ. ఓకే, సో 6 సంవత్సరాలలో మనము ఎక్కడా సంపాదించలేదు. ఏ బిజినెస్ చేసినా మనం సంపాదించలేం, మనలాంటి కుటుంబాలు, మనలాంటి ఫ్యామిలీస్. కాబట్టి ఎవర్ లో వర్క్ చేసుకుంటూ రండి. 6 సంవత్సరాలు ఆగండి. ఒక్కొక్క రౌండ్ కి 1 సంవత్సరం వెయిట్ చేయండి. ఒక అద్భుతమైనటువంటి నాన్ వర్కింగ్ ఇన్కమ్ ని మీరు పొందుతారు. అవునా? వస్తుందా పోతుందా అనుకుంటే సో మీరు మంచిగా ఆలోచన చేసుకొని అబ్జర్వ్ చేసి డైలీ ప్లాన్ వినండి. సీనియర్లకు వస్తున్నటువంటి ఆదాయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, గమనించండి. అవునా? సో మీకు ఐడియా వచ్చినప్పుడు ముందుకు రావడానికి సాగండి. అవునా? సో రైట్. సో మరి ఇక్కడ చూడండి, 6 రౌండ్లలో ఇలా ఇస్తుంది. కానీ 6 రౌండ్లలో ఎంత బిఎన్బి అని చెప్పాను? 288 బిఎన్బి. మళ్ళీ కామన్ 3వ రౌండ్ ఆటో పుల్ అప్పుడు 72 లక్షలు వచ్చేవి 4 సార్లు వస్తాయి మీకు. 4 టైమ్స్ వస్తాయి 72 lakhs. ఒక్కసారి ఇస్తే చాలు దేవుడు అనుకునే కుటుంబాలు కదా మనం అందరము. అవునా? ఎస్, అలాంటి కుటుంబాలే మనం అందరికి కూడా, అలాంటి జీవితాలవే మనందరికి కూడా. 7వ స్లాట్కి ఓన్లీ 6 రౌండ్లలో 72 లక్షలు వస్తే చాలు దేవుడా అనుకునే కుటుంబాలు మనవి. కానీ రానున్నటువంటి రోజుల్లో సంవత్సరాలు గడిచే కొద్దీ వస్తు ధరలు పెరిగిపోతున్నాయి. అందుకే ఈ డబ్బు సరిపోదు. ఫ్లాట్ కొందామన్నా ధరలు పెరుగుతున్నాయి, బంగారం కొందామన్నా ధరలు పెరుగుతున్నాయి. ఈ డబ్బు నెక్స్ట్ వచ్చే 10 సంవత్సరాలు సరిపోదు అనే సిస్టమ్ అర్థం చేసుకొని ఇచ్చే డబ్బుని కొంచెం కట్ చేసుకొని 3వ రౌండ్ అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి దానికి అదనంగా 6 సంవత్సరాలు కేటాయించుకొని దానికి అదనంగా మళ్ళీ 4 సార్లు 72 లక్షలు అంత వర్త్ గల బిఎన్బిలు మనకిస్తుంది. క్లియర్? రైట్. 4వ రౌండ్ అప్పుడు కూడా అదే చేస్తుంది. మళ్ళీ డబ్బు మనకి ఇవ్వకుండా కొంచెమే కట్ చేసుకుంటది. ఎంతో కట్ చేసుకుంటది అనుకోకండి ఇక్కడ. ఓకే, జస్ట్ లిటిల్ బిటే. ఎంత అంటే సో ఎంత లిటిల్ బిట్ అంటే ఇక్కడ 50% అన్నాం కదా. సో 50% ఇక్కడ కట్ చేసుకుంటుంది. 50% మీకు ఇచ్చి 50% కట్ చేసుకుంటుంది కదా. సో ఇక్కడ ఆటోపుల్లో చాలా చాలా తక్కువ అమౌంట్ కట్ చేసుకుంటది ఇక్కడ. 4 బిఎన్బి. ఎంత బిఎన్బి అంటే చూడండి, మీరు 3వ రౌండ్ గమనించండి. మొత్తం మనకి ఎంత రావాలి అంటే 3వ రౌండ్ కింద ఎంత ఉంది? 2.8 ఉందా? మొత్తం ఎంత రావాలి చెప్తే బాగుండేది కదా అనుకుంటున్నారు కదా. ఇక్కడ బ్రాకెట్ లో రాసింది కూడా రావాలి మనకి. మొత్తం 3వ రౌండ్ బ్రాకెట్ లో రాసాను 0.8 అంటే. 0.8 అంటే $200 అవి. ఈ $200 కట్ చేసుకుంటే సిస్టమ్ మనకి ఇవ్వకుండా కట్ చేసుకొని అమ్మో $200 ఇచ్చింటే బాగుండు కదా అనుకుంటే 72 లక్షలు కోల్పోతాం నెక్స్ట్ కమింగ్ ఇయర్, నెక్స్ట్ వచ్చే ఇయర్స్ లో. అందుకే 0.8 ని కట్ చేసుకుంటుంది. మొత్తం మనకి ఎంత రావాలి? 2.8 ప్లస్ 0.8 3.6 రావాలి. 3.6 బిఎన్బి రావాలి. జస్ట్ 0.8 బిఎన్బిని కట్ చేసుకుంటది ఇక్కడ. 4వ రౌండ్ లో చూడండి, మొత్తం 4 కింద 10 రాశాను. ఆ 10 ప్లస్ కింద రాసిన బ్రాకెట్ లో 0.8 రావాలి. మొత్తం అంత రావాలి. కానీ 10 మనకిచ్చి 0.8నే మనకి కట్ చేసుకుంటది ఇక్కడ. దానికి కూడా మళ్ళీ 72 లక్షలు వచ్చేది. దానికి సమయం ఆధారంగా 6 సార్లలో 72 లక్షలు తీసుకుంటాం. ఎంత బాగుంది కదా సిస్టమ్. అవునా? సో ఇవన్నీ డూప్ కాదు.
ఒకవేళ సీనియర్లు అందరు కూడా తీసుకుంటున్నారు కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, రోజు రండి, వాళ్ళ ఐడీలను ఓపెన్ చేస్తాం, మీకు అర్థం అవుతుంది. క్లియర్? సో ఇక్కడ కూడా 6 సంవత్సరాల్లో 72 లక్షలు అనుకున్నాం. కానీ అంతటితోనే ఆగకుండా 3వ రౌండ్, 4వ రౌండ్, 5వ రౌండ్, 6వ రౌండ్ అప్పుడు 4 సార్లు 4 టైమ్స్ 72 lakhs 72 lakhs 4 సార్లు తీసుకుంటాం థర్డ్ రౌండ్ అప్పుడు కదా. సో వర్కింగ్ లో చూసుకుంటే 20,000 రూపాయలు ఉంది, కానీ నాన్ వర్కింగ్ లో 72 లక్షల రూపాయలు ఉంది, జస్ట్ 6 రౌండ్లకే. అవునా? వర్కింగ్ లో మీరు ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే 8 మందిని తీసుకురండి, 40,000 రూపాయలు అవుతుంది. ఓకే, మరి నేను 8వ స్లాట్ లోకి వెళ్తున్నా. రైట్, ఇది కూడా ఎక్కడ ఉంటుందంటే 144 బిఎన్బిల కేటగిరీలోనే ఉంటాయి. కాకపోతే 8వ స్లాట్ కి 144 2 సార్లు ఇస్తుంది, 5వ స్లాట్ కి 144 ఒకసారి ఇస్తుంది, 7వ స్లాట్ కి 144 2 సార్లు ఇస్తుంది ఆటోపుల్లో, 8వ స్లాట్ కి కూడా 144 2 సార్లు ఇస్తుంది. ఈ స్లాట్లు 144 బిఎన్బిలు ఇచ్చే సమూహము. ఈ సమూహానికి ఏం పేరు పెట్టారు సిస్టమ్ వాళ్ళంటే ఎవర్ గ్రీన్ E5+ గ్రీన్ కలర్ లో అండర్లైన్ చేశాను నేను అక్కడ. ఓకే, 144 బిఎన్బిల సమూహాలు ఇవన్నీ. సో 8వ స్లాట్లు మీరు కొని ఒక 8వ స్లాట్ లోకి 4 వ్యక్తులను గాను కొనిపిస్తే ఏ పర్సన్ వస్తే ఏం జరిగింది, ఏ పర్సన్ చేత కొనిపిస్తే ఎంత ఉంది సార్? టైం ఎంత అయింది చెప్తారా? 8:25 సార్. 8:25. ఓకే, సో చూడండి, 8వ స్లాట్ లోకి మీరు ఒక వ్యక్తి చేత కొనిపిస్తే 75% మీకు ఇస్తుంది. 7వ స్లాట్ లో గమనించండి, 50% ఇచ్చింది మీకు, 50% ఆటోపుల్ తీసుకుపోయింది. క్లియర్? అదే 8వ స్లాట్ లోకి వస్తే 75% మీకు ఇచ్చేస్తుంది. ఓకే, అంత బిఎన్బి డాలర్ మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఆడిపోతే ఇక్కడ ఇమ్మీడియట్ గా క్యాష్ అయిపోతుంది, అంతా డబ్బు చేసుకోవచ్చు మనం. అది వాటిని ఇమీడియట్ గా 25% ఆటోపుల్కి తీసుకుపోతుంది. రైట్, ఇక్కడ ఏమో 75%, డి వచ్చినప్పుడు 100% మనకే వస్తాయి డాలర్లన్నీ సి చేత కొనిపిస్తే. తర్వాత సి వచ్చినప్పుడు సి చేత కొనిపిస్తే 50% డాలర్లు మనకు వస్తాయి. 50% డాలర్లో సెకండ్ అప్లైనర్ తీసుకుపోతాడు. యారో మార్క్ చూపించాను చూడండి, సెకండ్ U/L అంటే సెకండ్ అప్లైనర్ అని. డి చేత కొనిపిస్తే ప్రతి స్లాట్ లో మన లింక్ ఇచ్చిన వ్యక్తికి వెళ్ళిపోతాయి డాలర్స్. ఇలాగే మీ కింద కూడా ABCDలు వస్తారు, వాళ్ళు కూడా 4 చేస్తే అక్కడ నుంచి కూడా మీరు డీ తీసుకుంటారు. ఇక్కడ డీ ఇస్తారు మీ అప్లైనర్ కి, కింద నుంచి మీరు డీ ద్వారా కూడా మీరు తీసుకుంటారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వర్క్ జరిగితే ఏం జరిగింది, 8వ స్లాట్ లో అంటే A+B+C+D ద్వారా బిఎన్బి లెక్కలు చూసుకుంటే 1.8 బిఎన్బి, ఐఎన్ఆర్ లెక్కలు చూసుకుంటే 45,000 రూపాయలు అవుతాయి. మీరు 8వ స్లాట్ కొని 8వ స్లాట్ లోకి ఒక 4 చేత కొనిపిస్తే 45,000 రూపాయలు అవుతాయి. ఓకే, మరి ఏ చేత కొన్నప్పుడు 70% ఇచ్చాడు మీకు, 20% ఎక్కడ తీసుకుపోయాడు అంటే ఆటోపుల్ తీసుకుపోయాడు. 25%కి ఎంత, ఎన్నిసార్లు ఇస్తాడు? 144 అంటే 2 సార్లు ఇస్తాడు 144వి. దీనికి కూడా సేమ్ 7వ స్లాట్ కి 72 లక్షలు ఎలా తీసుకున్నారో 8వ స్లాట్ కి కూడా 72 లక్షలు అలాగే మీరు తీసుకుంటారు. ఏ చేత కొనిపిస్తే, జస్ట్ ఏ వచ్చినప్పుడు, ఏ కొన్నప్పుడు ఏ చేత మీరు కొనిపించగానే 75% మీకు ఇచ్చేస్తాడు. 25% ఆటోపుల్ తీసుకుపోయి 6 సంవత్సరాలలో 72 లక్షలు ఇస్తాడు. 7వ స్లాట్ లాగానే దీనికి కూడా మళ్ళీ 3వ రౌండ్ అప్పుడు మళ్ళీ మీకు డబ్బు ఇవ్వకుండా కొంచెం కట్ చేసుకొని పిఎఫ్ లాగా 72 లక్షలు వచ్చేటి 4 సార్లు మీరు ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ దానికి 6 సంవత్సరాల్లో మళ్ళీ దానికి మీరు తీసుకుంటారు 72 లక్షల్ని. 4వ రౌండ్ అప్పుడు కూడా మళ్ళీ మీకు డబ్బు ఇవ్వకుండా సిస్టమ్ కట్ చేసుకొని 72 లక్షలు వచ్చేది 4 సార్లు ఇస్తారు, 4 టైమ్స్. ఒక్కసారి కాదు, 4 సార్లు మీరు ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ 6 సంవత్సరాల్లో మీరు తీసుకుంటారు. సేమ్ 5వ రౌండ్ అప్పుడు, 6వ రౌండ్ అప్పుడు కదా, ఒక్కసారి వస్తేనే కదా. 7వ స్లాట్ కి 72 లక్షలు అనుకుంటే 8వ స్లాట్ కూడా 72 లక్షలు, అవునా? అదే 6 సంవత్సరాలు కూడా ఇక్కడ పడుతుంది. చూడండి, సైమ్ పీరియడ్ ఒకటే, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. 6 సంవత్సరాలని చెప్తున్నాను. 1వ స్లాట్ లో తీసుకున్నా 6 సంవత్సరాలే, 2వ స్లాట్ లో తీసుకున్నా 6 రౌండ్లలో వస్తుంది ఆ డబ్బు, 6 సంవత్సరాలు ఆగాలి. 3వ స్లాట్ తీసుకున్నా ఆ డబ్బు ఎంత రాసిందో ఆ డబ్బుని 6 సంవత్సరాలు వెయిట్ చేయాలి. కానీ స్లాట్లు పెరుగుతున్న కొద్ది కూడా మీకు 6 రౌండ్లే ఉన్నాయి ఇక్కడ. మీరు
ఎక్కువ డబ్బు కావాలనుకుంటే ఏం కావాలి? కానీ సంవత్సరం డ్యూరేషన్ సేమ్ ఉంది ఇక్కడ, 6 సంవత్సరాలు కదా. మరి అదే లాజిక్ ని ఇక్కడ మన ముందు స్లాట్లకు వస్తే ఎంత బాగుంటది కదా. అక్కడ 6 సంవత్సరాలకి తక్కువ డబ్బు తీసుకుందామా, ముందుకొచ్చి అదే 6 సంవత్సరాలు ఆగి ఎక్కువ డబ్బు తీసుకుందామా? అవునా? సో మీరు టీం ద్వారానైనా వర్కింగ్ చేసుకుంటూ ఫాస్ట్ గా రండి, ఇట్లా స్లాట్లను పెంచుకోండి. మీ దగ్గర డబ్బు అవైలబుల్ గా ఉంటే, చాలా ఎక్కువ డబ్బు ఉంటే, అవునా, డబ్బు ఎక్కువ ఉంది కదా అని ఈ సిస్టమ్ డబ్బు ఎక్కువ ఇస్తుంది కదా అని చెప్పేసి ఉన్న పొలాలని, ఉన్న బంగారాలని, ఉన్న ఇండ్లని తాకట్టు పెట్టకండి. ఓకేనా? మీ ఇంట్లో సొంత క్యాష్ ఉంటేనే డైరెక్ట్ గా 8 స్లాట్ల వరకు రండి, డైరెక్ట్ గా 7 వరకు రండి, డైరెక్ట్ గా 9 వరకు రండి. ఎందుకంటే అన్ని కూడా 6 సంవత్సరాలే ఉన్నాయి ఇక్కడ. ఓకే, 6 స్లాట్ తప్ప 6 స్లాట్ 10 సంవత్సరాలు ఆగాలి, కానీ డబ్బు ఎక్కువ ఉంటది 6 స్లాట్ కి. ఈ స్లాట్లన్నీ కూడా 6 సంవత్సరాలు ఉంటాయి. ఎవరి స్లాట్ 7, 8, 9, 10 కదా. సో స్లాట్లు పెరిగే కొద్ది మీకు డబ్బులు పెరుగుతుంటాయి. సో నిర్ణయం మీరు తీసుకోండి. అవునా? 6 సంవత్సరాలు ఏ స్లాట్లలో ఆగుతారు, ఏ ఇన్కమ్ ను మీరు తీసుకోవాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. ఓకే, సో రైట్. మరి 8వ స్లాట్ లో కూడా సేమ్ టు సేమ్ 72 లక్షలు వస్తాయి. అదనంగా 3వ స్లాట్ అప్పుడు మళ్ళీ 4 సార్లు తీసుకుంటారు కదా. ఓవరాల్ గా వర్కింగ్ తీసుకుంటే 45,000 రూపాయలు. మరి 9వ స్లాట్ తీసుకుంటే 9 మీరు కొని, అవునా, 9వ స్లాట్ ని కూడా 4 చేత కొనిపిస్తే సేమ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకోండి. అవునా? రానున్నటువంటి రోజుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేయరేమో జనాలు, క్రిప్టో కరెన్సీ వైపు జనాల ఆలోచనలు మల్లుతాయి. సో ఇక్కడ మనకి టెక్నాలజీ తెలియదు, 10 సంవత్సరాలు అయిపోయింది క్రిప్టో కరెన్సీ వచ్చి ఇక్కడ సొసైటీలోకి. కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనకు క్రిప్టో కరెన్సీ అంటే ఒక డాలర్ అని కదా. సో రానున్నటువంటి రోజుల్లో ప్రజలందరూ తెలుసుకుంటారు. ఆ గోల్డ్ కొనడం, తర్వాత సో ఈ యొక్క ల్యాండ్ కొనడం తక్కువ అవుతుంది. జనాలు క్రిప్టో కరెన్సీలను కొని వాటిని ఏం చేస్తారు, మంచి ధరలు వచ్చినప్పుడు అమ్ముకుంటారు. సేమ్ ఇది గోల్డ్ లాగానే, ఒక ప్లాట్ లాగానే ధరలు పెరుగుతాయి ఇక్కడ క్రిప్టో కరెన్సీలకి కూడా. ఓకే, సో రైట్. మరి 9వ స్లాట్ మీరు కొని 9వ స్లాట్ లోకి 4 చేత కొనిపిస్తే ఏ వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరు చూడండి, గమనించండి. 75% మీకు ఇస్తాడు, 20% ఆ డబ్బులు తీసుకుపోతాడు. అవునా? ఏ వచ్చినప్పుడల్లా ప్రతిసారి మీకు ఇస్తాడు, ఆ డబ్బులు తీసుకుపోతాడు. ఆ డబ్బులు అంటే ఏంటిది? 6 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం 1 రౌండ్ ఇస్తాడు, వాళ్ళు చెప్పిన డబ్బుని అక్కడి నుంచి ఇంకో సంవత్సరం ఆగాలి, ఇంకొంత డబ్బు ఇస్తాడు. అవునా? ఇలా జనరేట్ చేస్తుంది సిస్టమ్. ఆ డబ్బులు అంటే అది ఏ వచ్చినప్పుడు 70%, డైరెక్ట్ గా 70% బిఎన్బిలు డాలర్లు మీ ట్రస్ట్ వాలెట్ లో పడిపోతాయి. బి చేత కొనిపిస్తే 9వ స్లాట్ ని 100% మీకే ఇస్తాడు డాలర్లు. సి చేత 9వ స్లాట్ ని కొనిపిస్తే 50% డాలర్లు మీకు ఇస్తాడు, 50% సెకండ్ అప్లైన్ తీసుకుపోతాడు. డి చేత 9వ స్లాట్ ని కొనిపిస్తే మీకు లింక్ ఇచ్చిన వ్యక్తికి వెళ్ళిపోతాయి డాలర్లు. ఓవరాల్ గా వర్కింగ్ చేసుకుంటే A+B+C+D ద్వారా బిఎన్బి లెక్క చేసుకుంటే 3.6 అవుతుంది. ఐఎన్ఆర్ అయితే 90,000 రూపాయలు అవుతాయి. 9వ స్లాట్ లోకి మీరు కొని 4 చేత కొనిపిస్తే 90,000 రూపాయలు వస్తాయి. 90,000 రూపీస్ వస్తాయి 9వ స్లాట్ లోకి మీరు కొనిపిస్తే. సేమ్ ఇక్కడ ఏమైంది, 20% ఆట పుల్లికి వెళ్ళింది కదా. ఇక్కడ చూడండి 144వి 4 సార్లు ఇస్తాడు. డబుల్ 4 ధమాకా అనమాట దీని. 5వ స్లాట్ కొంటేనేమో 144 ఒకసారి ఇస్తాడు. 7వ స్లాట్ కొంటేనేమో 144 2 సార్లు ఇస్తాడు. 8వ స్లాట్ కొంటే 144 బిఎన్బిలు 2 సార్లు ఇస్తాడు. కానీ 9వ స్లాట్ కొంటే 144 బిఎన్బిలు 4 సార్లు ఇస్తాడు. 4 సార్లు ఇక్కడ రాసాను చూడండి. అవునా? 4 × 144 చేస్తే 576 బిఎన్బి వస్తుంది. 576 బిఎన్బి ఏంటి సార్ అంటే ఐఎన్ఆర్ లో 1,44,00,000 రూపాయలు కదా. సరే సరే వాళ్ళ చెప్పారులే అయ్యా. అవునా? 1,00,00,000 గవర్నమెంట్ జాబ్ చేసుకున్న వ్యక్తులు సంపాదిస్తలేరు. అవునా? నా పక్కల రిటైర్మెంట్ అయినాడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన దగ్గర కూడా 1,40,00,000 రూపాయలు లేవు. మీరేమో అవునా 8వ స్లాట్ లో 72 లక్షలు అంటారు, 7వ స్లాట్ కి 72 లక్షలు అంటారు, ఏకంగా 9వ స్లాట్ లో 1,40,00,000 అంటారు. వినాలా నమ్మాలా? ఎస్, ఖచ్చితంగా మీరు వినాల్సిందే, నమ్మాల్సిందే. నమ్మకపోతే అది మీ ఇష్టము. సో మీరు సొంతంగా నిర్ణయం తీసుకోండి కదా. ఎందుకంటే ఇది డాలర్
మన భారతదేశ కరెన్సీలోకి వచ్చినప్పుడే మారుతుంది ఎక్కువ డబ్బుగా. కానీ సిస్టమ్ ఇచ్చేది భారతదేశ కరెన్సీ కాదు, అది బిఎన్బిని ఇస్తుంది, క్రిప్టో కరెన్సీని ఇస్తుంది. ఓకే, ఆ బిఎన్బిని నెక్స్ట్ డాలర్లలోకి మార్చుకోవాలి. ఆ డాలర్లోకి మార్చుకుంటే మళ్ళీ ఎక్కువ డాలర్లు అవుతాయి బిఎన్బిని. ఆ డాలర్లని మళ్ళీ ఐఎన్ఆర్ లోకి మార్చుకుంటే అది పెద్ద మొత్తంలో డబ్బు అవుతుంది. కానీ సిస్టమ్ ఇచ్చేది 1,44,00,000 కాదు, ఇది ఐఎన్ఆర్ గా మారుతుంది మనం మార్చుకుంటే. ఎందుకంటే భారతదేశము సంవత్సరానికి రూపాయి పతనం అయిపోతుంది కదా, అవునా? ఒక డాలర్ మనం కొనాలంటే లైవ్ గా 82 రూపాయలు ఉంది. అమెరికాలో ఉన్నటువంటి ఒక వస్తువుని మనం కొనాలంటే దాని మీద $1 అని కాస్ట్ ఉంటే, అమెరికాలో ఒక వస్తువు మీద మనం ఎంత ఇవ్వాలి? 82 రూపాయలు ఇవ్వాలి. అందుకే ఆ డాలర్ మన భారతదేశానికి దిగి వస్తే అది ఎంత అవుతుందంటే 82 రూపాయలు అవుతుంది. అందుకే ఎక్కువ మొత్తంలో డబ్బు అవుతుంది ఇక్కడ. కానీ సిస్టమ్ ఇయ్యేది ఇక్కడ 1,40,00,000 రూపాయలు. అది అవుతుంది అలా మనం మార్చుకుంటే. క్లియర్? సో మరి ఇక్కడ రైట్. సో బిఎన్బిని ఇక్కడ ఎంత? బిఎన్బి అంటే 576 అంటే ఇక్కడ రాసాం కదా బిఎన్బి. ఇదైతే చాలా మంది విన్నారు కదా, 576 అంటే చాలా చిన్నది సార్ అనుకున్నారు కదా. సిస్టమ్ ఇచ్చేది ఇదే, 576 బిఎన్బి ఇస్తుంది. ఒరిజినల్ గా ఇచ్చేది సిస్టమ్ 576 బిఎన్బి. కానీ ఈ బిఎన్బి ఈ యొక్క మార్కెట్ లో, ఈ బిజినెస్ లో, అవునా, సో పోటీని తట్టుకొని ఆ బిఎన్బిని తయారు చేసిన వ్యక్తి తన ధరని ఒక్క బిఎన్బిని $250 పెంచేసుకున్నాడు సమాజంలో. అందుకే 576 ఇంటూ ఒక బిఎన్బి $240 వేసుకుంటే కొన్ని డాలర్లు అవుతాయి. ఆ డాలర్లను ఐఎన్ఆర్లోకి రాసుకుంటే 1,40,00,000 రూపాయలు అవుతుంది. సో సిస్టమ్ ఇక్కడ ఎవరిది తప్పు? సిస్టాన్ని కాదు 1,40,00,000 ఇచ్చేది కదా. మన యొక్క ఐఎన్ఆర్ లో అంత లోగా ఉందన్నమాట, అంత డబ్బు అయిపోతుంది. సో మీరు ఇక్కడ కూడా 1,44,00,000 కూడా 6 రౌండ్లను తీసుకుంటారు, 6 సంవత్సరాలనే తీసుకుంటారు. 1వ సంవత్సరంలో ఎంత తీసుకుంటారు చూడండి, ఇక్కడ రాశాను. 2వ సంవత్సరంలో బిఎన్బిలు ఇక్కడ 2 కింద 2.4 అంటే బిఎన్బి. ఒక బిఎన్బి ఎంత అని చెప్పాను? $240 అని చెప్పాను. మీరు వేసుకోండి అక్కడ 2.4 ఇంటూ $240 వేసుకోండి, అదే డాలర్లు వస్తుంది. మళ్ళీ వచ్చిన డాలర్లు ఇంటూ 90 రూపాయలు వేసుకోండి, అప్పుడు ఐఎన్ఆర్ అవుతుంది అదంతా. ఇక్కడ 3వ రౌండ్ కింద మీకు బిఎన్బి రాశాను 5.6 బిఎన్బి అని. ఒక్క బిఎన్బి అంటే ఎంత? $240. 5.6 ఇంటూ 240 వేయండి, అప్పుడు డాలర్లు వస్తాయి. దాన్ని 96 వేసుకుని అప్పుడు ఐఎన్ఆర్ వస్తుంది అక్కడ. ఓకే, సో మరి 4వ రౌండ్ కింద 20 బిఎన్బి, 5వ రౌండ్ కింద 63 బిఎన్బి, 6వ రౌండ్ కింద 484 బిఎన్బి మనకిస్తుంది. ఓవరాల్ గా 6 రౌండ్ అని కలిపితే 576 బిఎన్బి ఇస్తుంది. ఇదంతా డాలర్లోకి ఐఎన్ఆర్ లోకి మారితే 1,40,00,000 రూపాయలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు కదా. సో ఎక్కడైనా 9వ స్లాట్ కైనా 6 సంవత్సరాలే, 8వ స్లాట్ కైనా 6 సంవత్సరాలే, 7వ స్లాట్ కైనా 6 సంవత్సరాలే, 5వ స్లాట్ కైనా 6 సంవత్సరాలే. మీకు ఎంత డబ్బు కావాలనుకుంటే అన్ని 6 సంవత్సరాల దగ్గర వరకు రండి. 5వ సంవత్సరం వరకు నేను చాలు 6 సంవత్సరాలు తీసుకుని సరిపోతాను, అక్కడ ఆగండి. ఇక్కడైనా 6 సంవత్సరాలు ఉంది, 7లైనా 6 సంవత్సరాలు ఉంది. డైరెక్ట్ గా అక్కడ ఆగితే బాగుంటది అనుకుంటే అక్కడికి రండి. 9వ స్లాట్ లో కూడా అక్కడ కూడా 6 సంవత్సరాలే ఉంది. నేను అక్కడ కూడా వెళ్ళి అదే 6 సంవత్సరాలు అక్కడ ఆగితే బాగుంటది కదా అని మీకు అనిపిస్తే 9కి రండి. కానీ మ్యాండేటరీ ఒక్కరు రావాలి మళ్ళీ 9కైనా 8కైనా. ఈ రోజు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి 9 డైరెక్ట్ గా కొనేస్తే ఇక్కడ రాసిన నాన్ వర్కింగ్ లో ఏది కూడా మీరు ఎలిజిబుల్ కవరు. 8లో 7లో కంపల్సరీగా ఏ అనే పర్సన్ రావాలి ప్రతి స్లాట్ కింద. వచ్చినప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ చెప్పినటువంటి ఈ బాక్స్ లో కొట్టాను చూడండి అంత డబ్బుకి. క్లియర్? ఇది 9వ స్లాట్. సో 10వ స్లాట్ చూసుకుంటే 10 మీరు కొని 10లోకి కూడా 4 తీసుకొస్తే ఏం జరిగింది చూడండి. 10 మీరు కొన్నారు, ఏ చేత కొనిపిస్తే మీకు క్లియర్ గా రాశాను. జస్ట్ కాస్త చదువుకునే ఆలోచన మనకుంటే చాలు, అర్థమైపోతుంది. ఇక్కడ 10 మీరు కొన్ని 4 చేత కొనిపిస్తే ఏం జరిగిందో చెప్పాను. ఇక్కడ 87.5% మీరు తీసుకుంటారు. 9ని కంపేర్ చేయండి, 75% ఉంది. ఏ వచ్చినప్పుడు 8ని కంపేర్ చేయండి, 75% ఉంది. అవునా?
7ని కంపేర్ చేయండి. 50% ఉంది ఏ వచ్చినప్పుడు. స్లాట్లు పెరుగుతున్నప్పుడు ఏ వచ్చినప్పుడు ఎక్కువ డబ్బు మీకు ఇస్తాడు, తక్కువనే ఆ డబ్బులు తీసుకుపోతాడు. డైరెక్ట్ 9వ స్లాట్ 10వ స్లాట్ చూడండి. ఏ వచ్చినప్పుడు 87% మీకు, అంటే ₹1 87 ఇచ్చి 12 రూపాయలను మాత్రమే ఆ డబ్బులు తీసుకుపోతాడని దాని లెక్క. రైట్. మరి డి వచ్చినప్పుడు మొత్తం డాలర్లు మీకే ట్రస్ట్ వాలెట్లు యాడ్ అయిపోతాయి. సి వచ్చినప్పుడు 50% డాలర్లు మీకు యాడ్ చేస్తాడు, 50% డాలర్ సెకండ్ అప్ తీసుకుపోతాడు. డి వచ్చినప్పుడు మీకు లింక్ ఇచ్చిన వ్యక్తికి డాలర్ని ఇచ్చేస్తాడు. సో ఓవరాల్ గా వర్కింగ్ జరిగితే ఏం జరిగిందంటే బిఎన్బి లెక్కలు చూసుకుంటే 7.26 బిఎన్బి అని రాశాను. మీకు ఐఎన్ఆర్ కాల్కుంటే 25,000 వేసుకోండి, అప్రాక్సిమేట్ గా వేసుకోండి కదా. కానీ ఈ రోజు లైవ్ రేట్ ప్రకారంగా 22,000 ఉంది. కానీ పెరుగుతుంటది ఇది 25,000. 25,000 ఉండదు, 30,000 కూడా అవుతుంది నెక్స్ట్ వచ్చే ఇయర్ లో. అందుకే అటు కాకుండా ఇటు కాకుండా యావరేజ్ గా 25,000 వేసాను ఇక్కడ. 25,000 వేసుకుంటే కానీ బిఎన్బి ఎంత 7.20 బిఎన్బి. కానీ మనకు బిఎన్బి కాదు కదా, ఐఎన్ఆర్ లెక్క రావాలి. 1,90,000 రూపాయలు అవుతుంది. 10 మీరు కొని చేత కొని 1,90,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఏదో చెప్పారు కదా ఆటో పూల్ అని చెప్పారు 12.5%. దానికైతే ఏంటిదంటే కాపీ పేస్ట్. 9వ స్లాట్ కి 4 సార్లు 144 బిఎన్బి ఎలా వచ్చిందో 10వ స్లాట్ కూడా 144 4 సార్లు వస్తాయి. 9వ స్లాట్ కి 1,44,00,000 6 రౌండ్లు ఎలా తీసుకున్నారో ఇక్కడ కూడా 1,44,00,000 4 సార్లు అలాగే తీసుకుంటారు. 1,44,00,000 అలాగే తీసుకుంటారు ఆ రౌండ్ లో. మళ్ళీ చెప్పాను కదా 3వ రౌండ్ ఆటో పుల్ అప్పుడు కూడా మళ్ళీ డబల్ ధమాక్ అవుతుంది 3వ రౌండ్ అప్పుడు. ఎందుకు చెప్పాను? పిఎఫ్లు ఉంటాయి 3వ రౌండ్ నుంచి. ఏముంటది 3వ రౌండ్ నుంచి? పిఎఫ్. 4వ రౌండ్ లో పిఎఫ్, 5వ రౌండ్ లో పిఎఫ్, 6వ రౌండ్ లో పిఎఫ్. పిఎఫ్ అంటే ఏంటిది? మన చేతికి వచ్చే డబ్బుని కట్ చేసుకుంటది పిఎఫ్ అంటే. 3వ రౌండ్ అప్పుడు కూడా మళ్ళీ పిఎఫ్ ఉంటుంది 10వ స్లాట్ కూడా. ఎన్నిసార్లు అంటే 1,44,000 వచ్చేటివి, 44 లక్షలు వచ్చేటివి 4 సార్లు తీసుకుంటారు ఆ పిఎఫ్ కి. ఆ పిఎఫ్ ఎంత డిమాండ్ చేస్తుంది 3వ రౌండ్ అప్పుడు అంటే, సిస్టమ్ కట్ చేసిన పిఎఫ్ కి ఎంత డిమాండ్ అంటే మళ్ళీ కొత్తగా అదనంగా 1,44,00,000 వచ్చేటివి 4 సార్లు వస్తాయి ఆ పిఎఫ్ కి. 4వ రౌండ్ అప్పుడు కూడా పిఎఫ్ కట్ చేసుకొని ఆ పిఎఫ్ కి ప్రతిఫలంగా 1,44,00,000 వచ్చేది 4 సార్లు ఇస్తుంది. 5వ రౌండ్ అప్పుడు 6వ రౌండ్ అప్పుడు కూడా ఇస్తుంది ఆ పిఎఫ్ కి. అంత వర్త్ గల పిఎఫ్, చిన్న పిఎఫ్ ని మీకు కట్ చేసుకొని 4 సార్లు 1,44,00,000, 4 సార్లు 1,44,00,000 ఇస్తుంది. 3వ రౌండ్ నుంచి పిఎఫ్లు ఉంటాయి ఇక్కడ సిస్టమ్ లో. ఓకే. మరి 11 స్లాట్ చూసుకుంటే ఇక్కడ కూడా 11 మీరు కొని 4 ఏబిసిడి చేత మీరు కొనిపిస్తే ఏ వచ్చినప్పుడు 93% మీకు ఇస్తాడు. 6.7 ఆటోపులు తీసుకుపోతాడు. బి వస్తే 100% మీకు తర్వాత మీకు డాలర్ ఇస్తాడు. సి వస్తే 50% మీకు ఇస్తాడు. 50% సెకండ్ అప్లైన్ తీసుకుపోతాడు. డి వచ్చినప్పుడు మొత్తం డాలర్లు సెకండ్ అప్లైన్ మీ సొంత అప్లైన్ కి ఇచ్చేస్తాడు. వర్కింగ్ లో ఎంత జరిగింది ఆ వర్కింగ్ పని అంటే 15.6 బిఎన్బి. ఆదాయం ఎంత ఐఎన్ఆర్ అంటే 3,90,000 రూపాయలు. ఇక్కడ ఏదో చెప్పారు కదా ఆటో పూల్ కూడా ఉంటుంది 11 స్లాట్ కి 6.25% కట్ చేసుకుంటాడు ఆటో పూల్ తీసుకుపోయి. సేమ్ 9కైనా 10కైనా 11కైనా 4 సార్లు ఇస్తాడు 144 అంటే 1,44,00,000 10వ స్లాట్ కి వస్తుంది. 1,44,00,000 11వ స్లాట్, 1,44,00,000 10వ స్లాట్, 1,44,00,000 9వ స్లాట్ కి ఇస్తాడు. ఎందుకంటే 4 సార్లు ఇస్తాడు 144 కాబట్టి ఇది కూడా 6 రౌండ్లలో 576 బిఎన్బి అవుతుంది. 1,44,00,000 అవుతుంది. టోటల్ కిలో చూడండి. అవునా? ఇక్కడ కూడా పిఎఫ్లు ఉంటాయి 3వ రౌండ్ అప్పుడు, 4వ రౌండ్ అప్పుడు, 5వ రౌండ్ అప్పుడు, 6వ రౌండ్ అప్పుడు. పిఎఫ్ విలువ అంటే ఎంత? 4 సార్లు 1,44,00,000 ఇస్తాడు. 4 సార్లు కదా. సో వినండి, వర్క్ చేయండి, సంపాదించుకుందాం కదా. ఇది ఇలాగే ఉంటది పోతు. అవునా? ఇలాగే మస్తు చెప్తారు అనుకుంటే అది మీ ఇష్టం. ఓకేనా? వస్తున్నాయి, అవునా, మారుతున్నాయి, ఇంత రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను కదా. రైట్. ఇంతకుముందు 5 తర్వాత 6 చెప్పలేదు కదా. సో 6 ఇక్కడ వచ్చింది చూడండి. మీరు 6 స్లాట్ కొని 5 తర్వాత 6 కొంటారు కదా కంటిన్యూగా. సో 6 కొని మీరు 6లోకి 4 తీసుకొస్తే ఏ పర్సన్ కొన్నప్పుడు 100% నాన్ వర్కింగ్ అని రాశాను మీకు. బిఎన్బి డబ్బు రాదు, ఇక్కడ డాలర్లు రావు. బి పర్సన్ కొన్నప్పుడు చేత కొనిపించినప్పుడు 6 స్లాట్ ని 100% మీకు డబ్బులు వస్తాయి, బిఎన్బి వస్తుంది అంటే డాలర్లు వస్తాయి. సి పర్సన్ వచ్చినప్పుడు కొనిపించినప్పుడు మీకు 100% డాలర్లు ఇస్తాడు. డి పర్సన్ కొన్నప్పుడు 6 స్లాట్ ని కొనిపియాలి మీరు. డి పర్సన్ చేత కొనిపియాలి 6 స్లాట్ ని.
బి పర్సన్ చేత కొనిపిస్తే మీ అప్లైనర్కి వెళ్ళిపోతాయి డాలర్లన్నీ. ఓవరాల్ గా వర్కింగ్ లో చూసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ని 10,000 రూపాయలు అవుతుంది. బిఎన్బి అంటే 0.4 బిఎన్బి అవుతుంది. ఐఎన్ఆర్ అంటే 10,000 రూపాయలు అవుతుంది. రైట్. మీరు 6వ స్లాట్ చూడండి. ఇక్కడ 6వ స్లాట్ కి నాన్ వర్కింగ్ ఉంటది. ప్రతి స్లాట్ లో మీరు కొని ఏ రాగానే వర్కింగ్ లో మీకు కొంత డాలర్ ఇస్తాడు, నాన్ వర్కింగ్ లో కొన్ని మళ్ళీ అవి మొత్తంలో చాలా కొన్ని సంవత్సరాలు ఆగితే డబ్బు ఇస్తాడు. మరి 6వ స్లాట్ కి నాన్ వర్కింగ్ ఎంత ఆదాయం ఇస్తాడంటే ఇక్కడ కూడా 610 బిఎన్బి ఇస్తాడు 6వ స్లాట్ కి. అవునా? దీన్ని కూడా 6వ స్లాట్ కి 1,52 లక్షల రూపాయలు అవుతాయి. కానీ 1,52 లక్షల రూపాయలని 10 రౌండ్లు ఇస్తుంది 6వ స్లాట్ కి. 6వ స్లాట్ కి ఎంత? 10 రౌండ్లలో ఇస్తుంది 1,52 లక్షలని. అవునా? సో 10 రౌండ్లలో ఎంతో రాశాను. ప్రతి రౌండ్ లో క్లియర్ గా రాశాను ఇక్కడ బిఎన్బి. కానీ టోటల్ గా 10 రౌండ్లను కొడితే 610 బిఎన్బి. దీని ఐఎన్ఆర్ గా మార్చుకుంటే 1,52 లక్షలు అవుతాయి. జస్ట్ 6వ స్లాట్ కే 1,52 లక్షలు వస్తాయి కదా. సో మరి దీని కూడా 3వ రౌండ్ అప్పుడు కూడా పిఎఫ్ ఉంటుంది. 4వ రౌండ్ కి 5వ రౌండ్ కి అప్ టు 10 రౌండ్ల వరకు కూడా పిఎఫ్లు ఉంటాయి. పిఎఫ్ అంటే మళ్ళీ 2 సార్లు ఓపెన్ చేస్తాడు. మళ్ళీ 2 సార్లు తీసుకుంటారు 1,52 లక్షలకి. మళ్ళీ 10 సంవత్సరాల నుంచి 4వ రౌండ్ లో కూడా పిఎఫ్ ఉంటుంది. మళ్ళీ 2 సార్లు 1,52 లక్షలకు మీరు ఎలిజిబుల్ అవుతారు. అక్కడి నుంచి 10 సంవత్సరాల్లో మళ్ళీ 1,2 సార్లు తీసుకుంటారు. 4వ రౌండ్, 5వ రౌండ్, 6వ రౌండ్, 7వ రౌండ్, ప్రతి 3వ రౌండ్ నుంచి పిఎఫ్ ఉంటది. దీంట్లో 2 రాశానంటే 2 సార్లు మీరు మళ్ళీ తీసుకుంటారు 1,52 లక్షలు కదా. సో మీకు ఒక్కసారి చెప్పాను 1,52 లక్షలు 10 రౌండ్లు వస్తుందని. 3వ రౌండ్ అప్పుడు పిఎఫ్ ఉంటది కాబట్టి 2 సార్లు వస్తాయి ఇక్కడ మళ్ళీ కదా. సో ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మళ్ళీ అన్ని స్లాట్లు అయిపోయినాయి. 12 స్లాట్ ఉంది. 12 స్లాట్ మీరు కొన్ని 4 చేత కొనిపిస్తే ఏ చేత కొనిపించినప్పుడు 61% మీరు తీసుకుంటారు. 39% ఆటోపులు తీసుకుపోతాడు. బి పర్సన్ వస్తే 100% మీకు ఇస్తాడు. సి వస్తే 50% మీకు ఇస్తాడు. 15 సెకండ్ తీసుకుపోతాడు. డి వచ్చినప్పుడు మీ అప్లైన్ తీసుకుపోతాడు. ఓవరాల్ గా వర్కింగ్ లో చూసుకుంటే 27 బిఎన్బి వస్తుంది. అవునా? తర్వాత ఐఎన్ఆర్ చూసుకుంటే 6,75,000 రూపాయలు అవుతుంది. తర్వాత నాన్ వర్కింగ్ లో ఎంత ఉంటుందంటే ఇక్కడ 300 బిఎన్బిలు వస్తాయి. 12 స్లాట్ కి 300 బిఎన్బి. ఇక్కడ ఓన్లీ 5 సంవత్సరాలు మాత్రమే ఆగాలి. మిగతా 1కైనా 5కైనా 9కైనా 11కైనా 10కైనా 6 సంవత్సరాలు ఆగాలి. 6 సంవత్సరాలు ఆగాలి. అదే మీరు 12 స్లాట్ కి అయితే జస్ట్ 5 రౌండ్లనే 5 సంవత్సరాలు ఆగాలి. 5 years మాత్రమే ఆగాలి. అవునా? ఈ యొక్క 5 సంవత్సరాల్లో 1వ సంవత్సరంలో ఎంత బిఎన్బి ఇస్తాడు? 5. 2వ సంవత్సరంలో 10 బిఎన్బి, 3లో 15, 4లో 35 బిఎన్బి ఇస్తాడు, 5లో 235 బిఎన్బి ఇస్తాడు. 5 సంవత్సరాల్లో మొత్తం 5 సంవత్సరాలు అయిపోయినసరికి 300 బిఎన్బి మీ ట్రస్ట్ వాలెట్ ఉంటది. ఓవరాల్ గా ఎంత అంటే 75 లక్షల రూపాయలు. అది 75 lakhs 5 సంవత్సరాల్లో 12 స్లాట్ లో కదా. కానీ 3వ రౌండ్ అప్పుడు మళ్ళీ పిఎఫ్ ఉంటది. దీనికి మళ్ళీ ఉంటది. మళ్ళీ 75 లక్షలు వచ్చేది. మళ్ళీ మీరు ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ దానికి అక్కడి నుంచి 5 సంవత్సరాలు మీరు తీసుకుంటారు. 3వ రౌండ్ రావాలి. అక్కడ పిఎఫ్ ఉంటది మీకు. ఆ పిఎఫ్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ అక్కడి నుంచి 5 సంవత్సరాలు ఆగాలి. దానికి మళ్ళీ 75 లక్షలు వస్తాయి. 4వ రౌండ్ అప్పుడు పిఎఫ్ ఉంటది. సో మళ్ళీ అక్కడి నుంచి ఆ సమయం నుంచి మీరు 5 సంవత్సరాలు ఆగాలి. అక్కడి నుంచి మళ్ళీ 75 లక్షలు వస్తాయి. 5వ సంవత్సరంలో కూడా మీకు పిఎఫ్ ఉంటది. మళ్ళీ పిఎఫ్ కట్ చేసుకుంటాడు 5వ సంవత్సరంలో. 5వ రౌండ్ ఆటపులు వస్తున్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఆ సైడ్ నుంచి 5 సంవత్సరాలు ఆగాలి. దానికి మళ్ళా 75 లక్షలు వస్తాయి. సో ఇన్ని సార్లు 75 లక్షలు వస్తాయి. కానీ 5 సంవత్సరాలే ఆగాలి. ఇక్కడ వర్కింగ్ లో చూసుకుంటే 6,75,000 రూపాయలు వస్తుంది. అదే 13 స్లాట్ మీరు కొని 13 స్లాట్ లోకి ఏబిసిడిని తీసుకొస్తే, అవునా, ఏబిసిడిని తీసుకొస్తే ఏ వచ్చినప్పుడు 61% మీకు ఇస్తాడు. 39 ఆటపులు తీసుకుపోతాడు. అవునా? బి వచ్చినప్పుడు మొత్తం మీకు ఇస్తాడు. సి వచ్చినప్పుడు 50% మీకు ఇచ్చి 50% సెకండ్ అప్లైనర్. డి వచ్చినప్పుడు మీకు లింక్ ఇచ్చిన వ్యక్తికి డాలర్లు ఇచ్చేస్తాడు సిస్టమ్. సో వర్కింగ్ లో ఏం జరిగింది? 13 మీరు కొని, సో మీరు 13లో మీరు కొని 13లోకి 4ని కొనిపిస్తే టోటల్ బిఎన్బి లెక్కలు చూసుకుంటే 54 బిఎన్బి. మరి ఐఎన్ఎల్ చూసుకుంటే 13,50,000 రూపాయలు అవుతుంది. సో వర్కింగ్ లో చూసుకుంటే మరి నాన్ వర్కింగ్ లో ఎంత సార్ అని చెప్పారంటే డబల్ ధమాకా కదా. ఇక్కడ ఏంటిది? 300 బిఎన్బిలు 2 సార్లు ఇస్తుంది. 12 స్లాట్ కి ఏమో ఇవి 300 బిఎన్బిలు కదా. సో 300 బిఎన్బి సమూహం ఏంటి? పేరేంటిది? E3 ప్రీమియం అంటారు. ఇక్కడ అండర్లైన్ చేశాను చూడండి. 12 స్లాట్ కి 300 బిఎన్బి. దీని సమూహం పేరు E3 ప్రీమియం.
13వ స్లాట్ కూడా 300 బిఎన్బినే, కానీ 2 సార్లు ఇస్తాడు 300 బిఎన్బిని. ఓకే, సో కాబట్టి 600 బిఎన్బి అవుతుంది. సో మరి 600 బిఎన్బిని, సో 600 బిఎన్బి అంటే 1,50,00,000. 13వ స్లాట్ కూడా 1,50,00,000. జస్ట్ 5 రౌండ్లు మాత్రమే. 1వ రౌండ్ లో 5 బిఎన్బి ఇస్తాడు, 2వ రౌండ్ లో 20 బిఎన్బి ఇస్తాడు, 3వ రౌండ్ లో 30, 4వ రౌండ్ లో 70, 5వ రౌండ్ లో 470. 5 రౌండ్లకు కలపండి 600 బిఎన్బి వస్తుంది. ఓవరాల్ గా ఐఎన్ఆర్ లో చూసుకుంటే 1,50,00,000 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ కూడా పిఎఫ్ ఉంటుంది మళ్ళీ 3వ రౌండ్ లో. ఇక్కడ 2 సార్లు 1,50,00,000 వచ్చేటి మళ్ళీ ఎలిజిబుల్ అవుతారు. 3వ రౌండ్ వచ్చిన దానికి మీకు టైం పడుతుంది. ఆ టైం నుంచి మళ్ళీ మీకు పిఎఫ్ స్టార్ట్ అవుతుంది. ఆ పిఎఫ్ నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే మళ్ళీ 1,50,00,000 వచ్చేది 2 సార్లు వస్తాయి దానికి. 4వ రౌండ్ లో పిఎఫ్ ఉంటుంది, 5వ రౌండ్ లో పిఎఫ్ ఉంటుంది. అక్కడ నుంచి 5 సంవత్సరాల కంటే మళ్ళీ 1,50,00,000 2 సార్లు తీసుకుంటారు. వర్కింగ్ లో చూసుకుంటే 13,50,000 రూపాయలు అవుతుంది. మీరు ఓవరాల్ గా కల్పించారు చూడండి. సార్ అన్ని స్లాట్లను కలిపి రాసింటే బాగుండేది కదా అనుకుంటారు కదా. 1వ స్లాట్ లోకి 4 వచ్చింటే 250, 2వ స్లాట్ లోకి 4 వస్తే 750 మొత్తం. సో మీరు 5వ స్లాట్ లో కన్నా ఓవరాల్ గా 4 తీసుకొస్తే 9,250 రూపాయలు. దీని పక్కనే బిఎన్బి రాసాను, ఇంత బిఎన్బి వస్తుంది. ఇక్కడ ఐఎన్ఆర్ చూపించాను ఎంత 5వ స్లాట్ లోకి అప్ టు అన్ని 1వ స్లాట్ నుంచి 5వ స్లాట్ల వరకు 4 వస్తే ఎంత డబ్బు అవుతుందంటే రాశాను 9,250 రూపాయలు. 6వ స్లాట్ లోకి 4 మీరు వచ్చి 4 తీసుకొస్తే 4 కొనిపిస్తే మొత్తం 19,250. ఓన్లీ 6వ స్లాటే కాదు, ఇది మొత్తం కలిపి 5, 4, 3లో అందరినీ కలిపి ఇక్కడ రాసాం. ఇక్కడ 6వ స్లాట్ వరకు 4 గాన మీరు కొనిపిస్తే 19,250. 7వ స్లాట్ వరకు 4 కొనిపిస్తే 39,250. 8వ స్లాట్ మీరు కొని 8వ స్లాట్ ని 4 చేత కొనిపిస్తే 84,250 రూపాయలు. 9వ స్లాట్ మీరు కొని 9వ స్లాట్ ని 4 చేత కొనిపిస్తే 1,74,250 రూపాయలు. ఇది ఓన్లీ 9వ స్లాట్ కాదు, మొత్తం పైనుంచి కలిపి చెప్తున్నాను. ఇక్కడ 10వ స్లాట్ మీరు కొని 10వ స్లాట్ లోకి 4 కొనిపిస్తే 3,64,250 రూపాయలు. 11వ స్లాట్ మీరు కొని 4 చేత 11వ స్లాట్ కొనిపిస్తే 7,54,250 రూపాయలు. 12వ స్లాట్ మీరు కొని 4 చేత కొనిపిస్తే 14,29,250 రూపాయలు. 13వ స్లాట్ మీరు కొని 13వ స్లాట్ ని 4 చేత కొనిపిస్తే 27,79,250 రూపాయలు మీ ఇన్కమ్ కదా. మీకు ఇంతకు ముందే చెప్పాను, అయ్యో 1వ స్లాట్ లో 4 వస్తే 250 రూపాయలైనా ఇదేం లెక్క, నేను చేసుకునే డ్యూటీ బాగుంది కదా అనుకుంటే మీరు 13 స్లాట్లు మీరు కొని 4 వ్యక్తులను 13 స్లాట్లను కొనిపించండి. అవునా, ఓవరాల్ గా మీరు ఎంత డబ్బు సంపాదించినట్టు 27,79,250 రూపాయలు. నిర్ణయం మీదే. మీరు ఎప్పుడు కొంటారు 13 స్లాట్లని? ఎప్పుడు 4 కొనిపిస్తారు 13 స్లాట్ల వరకు. ఈ రోజే మీరు 13 స్లాట్లను కొని రేపే 4 చేత 13 స్లాట్లు కొనిపిస్తే ఇంత వర్త్ గల డబ్బు మీ దగ్గర ఉంటది. ఈ 1 నెల తర్వాత మీరు 13 స్లాట్ కొని 1 నెల తర్వాత మీరు 4 తీసుకొస్తే 13 స్లాట్ల వరకు ఇంత డబ్బు వస్తుంది. 6 సంవత్సరాల్లో మీరు చేసి 6 సంవత్సరాల్లో 4 తీసుకొస్తే 6 సంవత్సరాల్లో 20 లక్షలు తీసుకుంటారు. 1 ఇయర్ వరకు. అవునా, 1 సంవత్సరంలో మీరు 13 కంప్లీట్ చేసుకొని 13 అదే సంవత్సరంలో 13 1 ఇయర్ లో 1 ఇయర్ వరకు 4 తీసుకొస్తే 13 స్లాట్ల వరకు 1 ఇయర్ వరకే మీకు 20,79,250 రూపాయలు మీకు వస్తుంది. మీరు ఎంత ఫాస్ట్ గా 20 లక్షలు మీరు తీసుకోవాలనుకుంటే అంత ఫాస్ట్ గా మీరు 13 కంప్లీట్ చేయాలి. 4 13 లోకి తీసుకురావాలి. 1 రోజా, నెలనా, 6 నెలల, 1 ఇయర్ డిసిషన్ మీది, ఎందుకంటే వర్క్ మీది కాబట్టి. సో ఇదేమో వర్కింగ్ లో చూసాం. ఇంతకు ముందు నాన్ వర్కింగ్ లెక్క చెప్పాం కదా, అది కూడా అన్ని కలిపి ఒక దగ్గర రాసాం. ఐఎన్ఆర్ లో కదా. 1వ స్లాట్ లో 3,60,000, 2వ స్లాట్ వరకు వస్తే 5,40,000, 3వ స్లాట్ వరకు వస్తే 9 లక్షలు, 5వ స్లాట్ వరకు వస్తే 45 లక్షలు, 6వ స్లాట్ వరకు తీసుకుంటే అవునా 1,90,00,000. ఇక్కడ బిఎన్బి రాసాను చూడండి. ఇక్కడ బిఎన్బి లెక్క ఉంటది, ఇక్కడేమో ఐఎన్ఆర్ లెక్క ఉంటది. టోటల్ గా అన్ని ఐఎన్ఆర్ లెక్క రాసేసాను 1వ స్లాట్ నుంచి మొత్తం కలిపి. సో ఇక్కడ మీకు ఏం చేయాలంటే 6వ స్లాట్ నేను కొన్నాను నాన్ వర్కింగ్ లో ఎంత వస్తుంది నాకంటే ఇక్కడ చూసుకోవాలి మీరు. అప్రాక్సిమేట్ 6వ స్లాట్ ఇక్కడ 610 బిఎన్బి, 1,95,00,000 మీరు ఎలిజిబుల్ అన్నట్టు. ఓన్లీ 5వ స్లాట్ వరకు వస్తే 45 లక్షలకు మీకు ఎలిజిబుల్. 6వ స్లాట్ వరకు మీరు వచ్చి 4 తీసుకొస్తే 1,97,00,000 వరకు ఎలిజిబుల్. మీరు 7వ స్లాట్ వరకు మీరు వచ్చి 4 తీసుకొస్తే 2,60,00,000
69,77,000 నాన్ వర్కింగ్ కి మీరు ఎలిజిబుల్, క్రౌడ్ ఫండింగ్ కి మీరు ఎలిజిబుల్. 6 సంవత్సరాల తర్వాత వస్తుంది కదా, చెప్పాను కదా ఇంతకుముందు. అలా వస్తున్నటువంటి ఇన్కమ్లు ఇవన్నీ. సో మీరు 7 కొంటే 2 కోట్లు, 8 కొంటే 3,40,00,000, 9 కొంటే 4,80,00,000, 9 మీరు కొని నలుగురిని తీసుకొచ్చినందుకు నాన్ వర్కింగ్ లో క్రౌడ్ ఫండింగ్ లో 6,30,00,000. తర్వాత 9వ స్లాట్ వరకు మీరు వస్తే నలుగురిని తీసుకొస్తే 7,74,00,000. 12 స్లాట్ లోకి మీరు వచ్చారు, నలుగురిని తీసుకొస్తే అది ఎప్పుడైనా సరే 1 ఇయరా, 6 నెలనా, 1 రోజా, 1 నిమిషమా, మీది పని మీది కాబట్టి ఇన్కమ్ ఇక్కడ ఉంది. ఓకే, 12లోకి మీరు వచ్చి నలుగురు తీసుకొస్తే 8,49,00,000 రూపాయలు 6 సంవత్సరాలలో మీరు తీసుకుంటారు. అవునా? తర్వాత 13లోకి మీరు వచ్చి ఒక వ్యక్తి నలుగురిని కన్నా 13లోకి తీసుకొస్తే 9,99,00,000 రూపాయలు మీకు ఇక్కడ ఉన్నాయి. ఓవరాల్ గా 10 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్కమ్ ఉంది నాన్ వర్కింగ్ లో. సో మీరు ఎక్కడ ఆగుతారు, ఏ స్లాట్ వర్క్ దగ్గర ఆగుతారో మీకు ఇక్కడ రాసాను క్లియర్ గా, మీరే చూసుకోండి. కానీ నియమం ఒకటే, ఎక్కడైనా 6 సంవత్సరాలే. ఏ 6 సంవత్సరాల దగ్గర ఆగి ఎక్కువ డబ్బు తీసుకుంటారా, సో ముందుకొస్తే ఇంకెక్కువ డబ్బు వస్తుంది మీకు అనేది డిసిషన్ మీరు తీసుకోండి. వర్క్ లో స్పీడ్ అనేది ఎలా పెంచుకుంటారు, నెలనా, 6 నెలల, 1 ఇయరా, డిసిషన్ మీది కదా. ఇది ఒక్క సర్కిల్ పెంచినందుకే ఒక నలుగురికి మాత్రమే ఈ వర్కింగ్ ఆదాయం. ఒకవేళ 8 మందిని తీసుకొస్తే 13 స్లాట్ లోకి డబల్ మళ్ళోసారి వస్తుంది ఇక్కడ 20 లక్షలు. ఇక్కడ 8 మందిని చేశారు కదా, ఇక్కడ చెప్పిన 10 కోట్ల ఇన్కమ్ మళ్ళీ డబల్ తీసుకుంటారు మీరు ఇన్కమ్. ఇలా చేస్తున్నారు చాలా మంది. నలుగురితోనే ఆగట్లేదు, కొంతమంది నలుగురితోనే ఆగుతున్నారు, కొంతమంది 8 మందిని చేస్తున్నారు. 8 మందిని అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఉన్న ఐఎన్ఆర్ డబల్ వేసుకోవాలి. 8 మందిని చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న నాన్ వర్కింగ్ ని డబల్ వేసుకోవాలి ఆ స్లాట్ల వరకు. 12 మందిని చేస్తున్నారు, కొంతమంది ఆ స్లాట్లలోకి కొనిపిస్తున్నారు, త్రిబుల్ వేసుకోవాలి ఇక్కడ ఐఎన్ఆర్ ని. ఇక్కడ రాసిన క్రౌడ్ ఫండింగ్ ని కూడా త్రిబుల్ వేసుకోవాలి కదా. ఇక్కడ ఒక్కసారికే నలుగురు వస్తేనే ఇన్కమ్. ఇవన్నీ నిర్ణయం మీది. నలుగురిని తీసుకురావడానికి, కొనిపించడానికి ఎంత సమయం తీసుకుంటారు, నెల, 6 నెలలు, 1 ఇయర్, నలుగురితోనే సర్ది పెట్టుకుంటారా, ఈ ఇన్కమ్ ని డబల్ చేసుకుంటారా, 8 మందిని తీసుకొచ్చుకుంటారా. సో మీకు క్లియర్ గా రాసాం వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్. మీరు 12 మంది తీసుకొస్తారా, వర్కింగ్ లో క్లియర్ రాశాను. ఏ స్లాట్ వరకు 12 మంది తీసుకొచ్చారో ఇలా ఇంటూ 3 రాసుకోండి, ఇంటి ఇక్కడ 3 రాసుకోండి. ఎందుకంటే 12 మందిని తీసుకొచ్చున్నారు కాబట్టి త్రిబుల్ అవుతుంది ఇక్కడ ఇన్కమ్. నలుగురికి ఇది ఇన్కమ్, నెక్స్ట్ నలుగురికి డబల్, నెక్స్ట్ నలుగురికి త్రిబుల్, ఇలా అవుతుంది అన్నమాట. సో మీరు ఎంత పోరాడితే ఎంత ఇన్కమ్ ఉంది. ఇది కోట్లలో జరిగేటటువంటి బిజినెస్ కాబట్టి భయపడొద్దు. ఇది కోట్లలో జరిగే బిజినెస్ ఇవన్నీ కూడా, రైట్. సో మరి ఇవన్నీ మీరు ప్లాన్ విన్నారని నేను అనుకుంటున్నాను. సో మరి థ్యాంక్ యూ నాకు ఇచ్చినటువంటి సెషన్. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నాన్ వర్కింగ్ లో ఉంటాయి. నెక్స్ట్ సెషన్ లో అవన్నీ మాట్లాడుకుందాం. ఓకే, సో ఇది వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ ప్రతి స్లాట్ లో మనం చెప్పుకున్నాం. సో ఓవరాల్ గా ఈ పీడిఎఫ్ ను అన్ని కలిపి ఇక్కడ రాసాను చూడండి. అక్కడేమో స్లాట్ వైజ్ చెప్పుకుంటూ వచ్చాం, ఎటు పోయింది, ఎటు వచ్చింది, ఎంత ఆటపులు వచ్చిందని అన్ని కలిపి మనకంతా రిసీవ్ చేసుకోలేదు కదా, ఇక్కడ రాసి పెట్టాం మొత్తం అన్ని స్లాట్లని కలిపి. వర్కింగ్ లో ఎంత, నాన్ వర్కింగ్ లో ఎంత. నలుగురికి వస్తే మాత్రమే ఈ ఇన్కమ్. మీరు డబల్ పెంచుకోండి, త్రిబుల్ పెంచుకోండి, 4 పెంచుకోండి, 5 టైం పెంచుకోండి, 6 టైం పెంచుకోండి, కంటిన్యూ గా పెంచుకుంటూనే వచ్చుకో, ఇలా పెరుగుతూనే ఉంటది కదా. సో హ్యాపీగా వర్క్ చేయండి. ఇక్కడ క్రిప్టో కరెన్సీలు ఇస్తుంది, ఏది కాదు క్రిప్టో కరెన్సీకి. సో ఒక అఫీషియల్ గా మనకి హ్యాపీగా క్రిప్టో కరెన్సీలు మనం సంపాదించుకోవచ్చు. భారతదేశంలో ఎన్ని క్రిప్టో కరెన్సీలను సంపాదించుకున్నా మనకి ఐఎన్ఆర్ మనకి గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా తొందరగా జాయిన్ అవ్వండి. ఇప్పుడు జాయిన్ అయితే మీతో పాటు చేరిన వాళ్ళందరూ మీ కింద ఉంటారు. మీరు ఆలస్యంగా జాయిన్ అయితే మీతో పాటు చేరదలుచుకున్న వాళ్ళంతా మీ పైన ఉంటారు. కాబట్టి లేట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎవర్ గ్రీన్ వరల్డ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నా ఛానల్లో దొరుకుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఏ రకమైన వీడియో కావాలో ఆ రకమైన వీడియోని మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.